భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంత ప్రేమాభిమానాలు ఒక్క మనిషి కూడా పొందలేదు ఆయన జీవితకాలంలో. నీకు దమ్ముంటే 48 నుంచి ఇవాళ దాకా గాడ్సే బొమ్మ పెట్టి ప్రచారం చేయాల్సింది మీరు. డార్లింగ్ ఆఫ్ ది బిలియన్స్, డార్లింగ్ ఆఫ్ యువతరానికి ఆయన గొప్ప క్రేజ్. ఆయన మద్రాసులో కాంగ్రెస్ మహాసభలు జరుగుతుంటే ఉర్రుతులు పడినటువంటి నాయకుడు ఆయన. మీరు సర్దార్ పటేల్ని అభిమానిస్తే ఆ కింద రాయండి, మీరు విగ్రహం పెట్టారు కదా దాని కింద రాయండి. మహాత్ముడిని చెప్పినటువంటి విషయాన్ని మీరు ప్రొడ్యూస్ చేశారని నాకు చెప్పాడు, మీకు డైరెక్ట్గా రాశాడు. మీ గురుగోల్ వాళ్ళకి రాసిన ఉత్తరాన్ని మీరే ప్రింట్ చేశారు, నేను ప్రింట్ చేసింది. ఈ దేశంలో జరిగినటువంటి అత్యంత ముఖ్యమైన పరిణామాల్లో జవహర్లాల్ నెహ్రూ చాలా ముఖ్యమైన కీలకమైన పాత్ర పోషించిన విషయం మీరు గమనించాలి, తెలుసుకోవాలి. ఇక్కడ వాళ్ళందరూ కూడా సంపూర్ణ స్వతంత్ర తీర్మానాన్ని ఆయన డ్రాఫ్ట్ చేశాడు. కరాచీ కాంగ్రెస్లో హక్కుల తీర్మానాన్ని ఆయన డ్రాఫ్ట్ చేశాడు. ఎకనామిక్ పాలసీ రెజల్యూషన్ ఆయన డ్రాఫ్ట్ చేశాడు. ఈ కరాచీ కాంగ్రెస్ తీర్మానమే తర్వాత రాజ్యాంగంలో రాయడం నీకు పనికొచ్చింది. రాజ్యాంగంలో ప్రియాంబుల్ ఆయన డ్రాఫ్ట్ చేశాడు. ఆ ప్రియాంబుల్లో మనం అంతా గర్వించాల్సిన విషయం ఏంటంటే రాజకీయ ఆర్థిక సాంఘిక సమానత్వం అందరికీ దక్కాలనేటువంటి మాటలు జవహర్లాల్ నెహ్రూ రాశాడనే విషయం చెప్తున్నాను నేను మీకు. రిజర్వేషన్లు ఆయన రాసినటువంటి ఫస్ట్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ తీర్మానంలో ఉన్నది. ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ తర్వాత ప్రియాంబుల్గా మారింది. అంబేద్కర్, గాంధీ, నెహ్రూ. గాంధీ గారు చనిపోయారు 48లో. అంబేద్కర్ జాతీయ నాయకత్వం కలిసి పనిచేసినటువంటి పీరియడ్ దేశ చరిత్రలో స్వర్ణయుగం అని అనుకుంటా. అది ఎక్కువ కాలం కొనసాగలేదు మన దురదృష్టవశాత్తు. రాజ్యాంగానికి లీడింగ్ లైట్ నెహ్రూ అని చాలామంది రాశారు. ఇప్పుడు రాయడానికి భయపడతారని నాకు తెలియదు, నేను నమ్ముతున్న విషయాన్ని. ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి డ్రాఫ్ట్స్ ఆయన దగ్గర నుంచి వచ్చినాయి. కామన్ సివిల్ కోడ్ అందరికీ కూడా వర్తించాలి అని ఆదేశిక సూత్రాలు డ్రాఫ్ట్ చేసింది ఎవరు? అది కూడా నెహ్రూనే. సైంటిఫిక్ టెంపర్ అనేటువంటి మాటని కాయిన్ చేసింది నెహ్రూ హేతువాదులందరికీ. భారతదేశంలో ప్రతి ఒక్క గ్రేటెస్ట్ ఇన్స్టిట్యూట్ పెట్టించింది నెహ్రూ, ఐఐటి దగ్గర నుంచి, ఎయిమ్స్ దగ్గర నుంచి. అంచేత మాట కాదు, యాక్షన్. అటువంటి ప్రధాని ఉన్నటువంటి దేశంలో ఉన్నందుకు నేను గర్విస్తున్నాను. నెహ్రూ గనక కాకుండా మరొక వ్యక్తి 1947లో ప్రధాని అయి ఉంటే భారతదేశం ఇలా ఉండేదని నేను అనుమానిస్తాను. ఇట్ ఇస్ జస్ట్ ఇంపాసిబుల్. నో బడీ కెన్ రిప్లేస్ హిమ్. మీరు అంతగా ద్వేషిస్తున్నారంటే, మీరు అంతగా విలన చేశారంటే బాగానే గుర్తుపట్టారు. ఏ నెహ్రూని మీరు ద్వేషిస్తున్నారో, ఏ నెహ్రూ మీద మీరు చెడు ప్రచారం చేస్తారో నెహ్రూని పతాకంగా ఎత్తుపట్టుకుంటాను నేను. సచ్ ఎ హీరో, వన్ ఆఫ్ మై హీరో, గ్రేటెస్ట్ హీరో ఆయన. నేను ఐ విల్ నాట్ లెట్ హిమ్ డౌన్. ఆయన కింద పండమని వాడు ఇప్పుడు తేడాగా మాట్లాడేవాను. బ్లడ్ బాగా అవుతుంది. అసత్యం కళ్ళ ముందు డ్యాన్స్ చేస్తుంటే చూస్తూ కూర్చోడం. ఈరోజు ఈ సమావేశం కోయిన్సిడెన్స్ మనకి నవంబర్ 14న నెహ్రూ గారి జయంతి రోజున జరగడం అనేది 15-20 సంవత్సరాలుగా నేను చూస్తున్నాను భారతదేశంలో. ఇంతకంటే ద్వేషించబడుతున్నటువంటి వ్యక్తి ఎవరు లేరు. ఇవాళ భారతదేశం అత్యంత తీవ్రంగా ద్వేషిస్తున్నటువంటి మనిషి ఈ రెండు టాప్ 1 టాప్ 2లో గాంధీని బెటర్ నెహ్రూని బెటర్ తెలియదు నాకు. బహుశా గాంధీని ఎక్కువ ద్వేషిస్తున్నారో మనకు కాసేపు అనిపిస్తుంది. నెహ్రూని అయితే ఎవరు గౌరవం కూడా, కనీసం మర్యాద కూడా గౌరవించలేదు. నెహ్రూ చెడ్డవాడు అందరికీ తెలుసు కదా అన్నట్టు మాట్లాడుతున్నా. ఇది నా వరకు నాకైతే దిగ్భ్రాంతికరంగా ఉంది. మోస్ట్ షాకింగ్ డెవలప్మెంట్ అనుకుంటాను నేను. ఎందుకంటే నిష్పాక్షికంగా మీరు చరిత్రను అధ్యయనం చేస్తే, మామూలుగా కొంచెం మీరు వెతకగలిగితే మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంత ప్రేమాభిమానాలు ఒక్క మనిషి కూడా పొందలేదు ఆయన జీవితకాలంలో. 1915-16లో అనుకుంటాను ఆయన మొట్టమొదట భారతదేశ స్వతంత్ర పోరాటంలో చాలా యువకుడుగా దూసుకొచ్చిన తర్వాత ఆయన చనిపోయేటువంటి 64 దాకా మోస్ట్ లవ్డ్ బై బిలియన్స్ కోట్ల మంది ఆయన ప్రేమించారు. ఆయన చచ్చిపోయినప్పుడు సుమారుగా 15-20 లక్షల మంది జనం అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఒక్క భారతదేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా అంత అభిమానం ఎవరికి లేదు. అంత హీరో ఆయన. ఎవడు చెప్తే కూడా నమ్మడేమో. ఆయన కాలంలో సమకాలీనులు చాలామంది రాసింది ఇంతకంటే ఎవరిని ఒక వ్యక్తిని ప్రేమించడం సాధ్యం కాదేమో అన్నందుగా జనం ప్రేమించారు. ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు నెహ్రూ అనేటువంటి వాడు ఓ పనికిరాని మనిషి, ఒక దుర్బలుడు, బహుశా డబ్బున్న వాళ్ళ అబ్బాయి
ఆ డబ్బులు చూసుకుని గాంధీ గారు సపోర్ట్ వల్ల అన్యాయంగా ప్రైమ్ మినిస్టర్ పదవి చేజిక్కించుకున్నాడు అనే అభిప్రాయం కూడా వచ్చారు. ఇంకా చాలా చాలా అభిప్రాయం వచ్చారు ఆయన, లేకపోతే ఉమనైజర్ అని ఇంకా రకరకాల అభిప్రాయాలు. ఇప్పుడు కొత్తగా గత 5 ఏళ్ల నుంచి కూడా ఆయన హిందూ కాదు ముస్లిం అనేటువంటి ప్రచారం కూడా చేస్తున్నారు. ఆ ముస్లిం ఎలా అయ్యాడంటే అది చదవలేము వినలేము. దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే దాన్ని మాట్లాడే వాళ్ళు గౌరవనీయమైన వ్యక్తులు మాట్లాడతారు. ఇలా ఎందుకు జరుగుతుంది అనేది చాలా షాకింగ్. అది గాంధీ గారి పరిస్థితి కూడా అంతే. ప్రపంచంలో అంతగా అడ్మిరేషన్ అందుకున్నటువంటి పర్సన్స్ నాకు తెలిసి యేసుక్రీస్తు తర్వాత మరి ఎవరు లేరు గాంధీ గారి కాలంలో. గాంధీ గారు చనిపోయినప్పుడు ప్రపంచం మొత్తం శోకించింది. పెద్ద పెద్ద ప్రపంచంలో ఉన్నటువంటి పత్రికలు ఎడిటోరియల్స్ ఖాళీగా వదిలిపెట్టారు. మరొకసారి క్రీస్తుని సెలవు వేస్తారు అని చెప్పారు ఆయన హత్య జరిగినప్పుడు. ఇట్లా చాలామంది చాలా గొప్పగా ఆయన్ని ప్రస్తుతించారు. ఆయన జీవితకాలంలో ఆయన కోట్ల మందిని కదిలించినటువంటి మనిషి, భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి తిరుగులేనటువంటి నాయకుడు. కారణం ప్రత్యక్షంగా, స్వాతంత్రం కాకుండా బహుముఖంగా అనేక విషయాల మీద పనిచేసినవాడు, గ్రేట్ థింకర్, మానవజాతి చరిత్రలోని గ్రేట్ థింకర్. అలాంటి మనిషిని ఒక దుర్మార్గుడి కింద, కుట్రపూరితమైనటువంటి వ్యక్తి కింద పిక్చరైజ్ చేయడం జరుగుతుంది. నేను నిన్న ఒక పత్రికలో వ్యాసంలో చదివాను. ఒక పార్టీకి సంబంధించినటువంటి, నేను ఎమ్మెల్యేనో ఏదో నాకు తెలియదు కానీ, నేను ఒక వ్యాసం రాస్తా, ఇది గాంధీ గారు ఆంధ్రాభివృద్ధిని కోరుకోలేదు, దీనదయాళ్ ఉపాధ్యాయ కోరుకున్నాడు మామూలు కామన్గా రాశాడు. అంటే నీకు తెలియదు ఆ మాత్రం అన్నట్టుగా సీఎంకి చెప్తూ రాశాడు. ఆ వాక్యం చదివి నేను ఆశ్చర్యపోయాను. ఎంత ధైర్యం, ఆ వాక్యంలో ఎంత పొగరు, ఒక అబద్ధం చెప్పడానికి. ఏ బేసిస్ మీద ఆయన ఆంధ్రాభివృద్ధి కోరుకోలేదు నేను చెప్పదలుచుకోవడం నాకు అర్థం కాదు. దౌర్భాగ్యం అంటే నేను ఇప్పుడు ఆలోచించాను, అవును కదా ఆయన కోరుకున్నాడంటే నమ్మించాలి. కానీ 25 సంవత్సరాల క్రితం విజయవిహారంలో నేను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ తెలుగు రాష్ట్రాల మేధావులతో తలపడుతున్నాను, ఏదో సందర్భంలో వ్యాసం రాస్తున్నాను. అప్పుడు విజయవిహారం మీద వాళ్ళు దాడి చేశారు. నేను రిప్లై చెప్తున్నాను. చెప్పేటప్పుడు గాంధీ గారి ప్రసక్తి వచ్చినప్పుడు నేను రాశాను, అల్టిమేట్ రెవల్యూషనరీ అంటే ఇంతకంటే విప్లవకారుడు ఉండడం సాధ్యం కాదని రాశాను. జీవితంలో ప్రతి ఒక్క పార్శ్వంలో విప్లవం కోరుకున్నాడు ఆయన, విప్లవించాడు. మనిషి వెళ్ళకూడనంత వెళ్ళలేనంత దూరం వెళ్ళాడు, ఇంతకు దాటి అప్పుడు ఉండలేడని చెప్పాను నేను. దానికి ఎవరు రాశాను. ఇవాళ ఆయన్ని దళితులకి కాకుండా చేశారు, వాళ్ళు తిట్టుకుంటారు. ఎవరి గురించి రక్తం ఎముకలిచ్చాడో ఆ ప్రజలకు ఆయన శత్రువు కింద చూపించారు. ముస్లింలు తిట్టుకుంటారు, హిందువులు అందరూ తిట్టుకునే పరిస్థితి తెచ్చారని 25 ఏళ్ల కింద రాశారు. అప్పుడు ఎవరో ఒక ఆయన నాకు రిప్లై రాస్తా, అలా ఆయన చెప్పాడు, ఆయన కూడా ప్రపోజ్ చేసుకునే అధికారం ఇద్దాం లేదండి. నువ్వెవరు నాకు అధికారం ఇవ్వడానికి, అవకాశం ఇవ్వడానికి? ఎవరి దేశం ఇది? ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా? ఏం జరుగుతుంది అసలు దేశంలో? నిన్న రాత్రి నేను 2-3 రోజుల క్రితం నాది పాత స్వత్రిమేస వీడియోలో చిన్న పీసెస్ పెడుతున్నప్పుడు, అది మొత్తం స్పీచ్ కాదు, దానికి ఒక తమ్లైన్ పెట్టి రిలీజ్ చేసాం. ఒక 4 నిమిషాలు 3 నిమిషాల క్లిప్పింగ్. దానికి వీళ్ళిద్దరూ గాంధీ నెహ్రూ మహాత్ముల, లేకపోతే గాడ్సేను సావర్కర్, వీళ్ళలో ఎవరు మహాత్ములు అనేది ఏదో ఉంది హెడ్డింగ్. దానికి ఒక పెద్ద మనిషి నాకు జవాబు రాశాడు. ఆయన చాలా ఆధ్యాత్మికవేత్త. నాకు ఒక మెసేజ్ పంపించాడు. ఆ వీడియోని ఇలాగా దాన్ని చూపిస్తూ అటాచ్ చేస్తూ రాశాడు. ఏమనంటే, ఎవరి అనుభవాన్ని, వ్యక్తిగత అనుభవాలను బట్టి, ఎవరి ధ్యేయాలను అర్థం చేసుకునే బట్టి వాళ్ళు అనుకుంటారు వాళ్ళు మహాత్ములే, వీళ్ళు మహాత్ములే, ఒకళ్ళే మహాత్ములని మీరు ఎందుకు అనుకుంటున్నారు? వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం మీకు ఉండొచ్చు. దాన్ని ఏమన్నాడంటే ఆయన వర్డింగ్, సేవ, సమర్పణ, త్యాగం వాళ్ళందరికీ ఉన్నాయి, అందరూ మహాత్ములు అనుకుంటే పోలేదని. అది చదివిన తర్వాత నాకు తలంతా గిర్రమని తిరిగింది. నేను ఆయనకు మళ్ళీ వివరంగా, నాకు ఓపిక లేదు, ఇప్పుడు 2 ఎప్పుడో మెసేజ్ పెట్టా మళ్ళీ. ఏమనంటే, హిట్లర్ చాలా ఆదర్శప్రాయుడు. హిట్లర్ 80 లక్షల మంది చంపేశాడు ప్రపంచంలో, గ్యాస్ ఛాంబర్స్లో అత్యంత క్రూరంగా. అతని విధానాలు చాలా ఆదర్శమైనవి, దీన్ని భారతదేశంలో అమలుపరచాలి, భారతదేశంలో ప్రజలందరికీ సమాన హక్కులు ఉండక్కర్లేదు అని ఒక వ్యక్తి చెప్పాడు. ఆయన సమాజ హితం కోరుతున్నట్టు మీకు అనిపిస్తే నాకు అనిపించడం కష్టం.
నేను అనుకోలేదు. అలాగే లోకవంద్యుడైనటువంటి మహాత్ముడిని ఒక అతను హత్య చేశాడు. అతను మహాత్ముడు అవడానికి నేను అంగీకరించాను. అతను సమాజహితం కోరుతున్నాను, నేను ఒప్పుకోను. మీ దృష్టిలో హతుడు హంతకుడు ఇద్దరు మహాత్ములే, ఇద్దరు సేవాగుణం కలిగిన వాళ్ళే, ఇద్దరు త్యాగమూర్తులే, ఇద్దరు సమర్పణ. ఏంటిది? మర్డర్డ్ అండ్ మర్డరర్. హతుడు హంతకుడు ఇద్దరు అవడానికి అవకాశం లేదు. మీరు ఓపెన్ డిక్లేర్ చేయండి, మర్డరర్ గొప్పవాడని చెప్పండి. మీరు చెప్పండి, హంతకుడు గొప్పవాడు, న్యాయంగా చెప్పండి, చెప్పు నువ్వు. అలా కాకుండా ఇద్దరు గొప్పవాళ్ళు అంటే ఎందుకు దొంగ మాటలు ఎందుకు? ఇద్దరు ఎలా గొప్పవాళ్ళు అవుతారు? చచ్చిపోయినవాడు గొప్పవాడు అయితే కనుక చంపినవాడు దుర్మార్గుడు కావాలి, చంపినవాడు గొప్పవాడు అయితే చచ్చిపోయినవాడు దుర్మార్గుడు కావాలి. టేక్ ఎ స్టాండ్, ఇఫ్ యూ హ్యావ్ గట్స్, ఇది దమ్ముంటే. మీరు ఆ విషయం 48 చెప్పాల్సింది. గాడ్సే యొక్క సోదరుడైనటువంటి వినాయక గాడ్సే అని ఉందని పేరు, ఆయన చెప్పాడు, మమ్మల్ని మోసం చేసింది ఈ బీజేపీ నాయకులంతా, మా పేరు మేము కాకపోవడం ఏంటి, మమ్మల్ని పక్కన పడేశారు, గాడ్సే పేరు ఎవడు తీయట్లేదు, వెంటనే మాకు సంబంధం లేదని చెప్పారు. వెల్లుపిళ్ళ ప్రభాకరన్ రాజీవ్ గాంధీ చంపించిన తర్వాత వాళ్ళు ఎవరు మాకు సంబంధం లేదన్నారు. అది వాళ్ళ సిస్టమ్. అది నేను అంటాను, నీకు దమ్ముంటే 48 నుంచి ఇవాళ దాకా గాడ్సే బొమ్మ పెడితే ప్రచారం చేయాల్సింది, మీరు చెప్పాల్సింది. ఎందుకు మర్డర్ చేశారు? ఎన్ని నాటకాలు అన్నీ వేశారు ఇప్పటిదాకా. నేను గురు గోల్వాల్కర్ స్టేట్మెంట్ చూపిస్తాను, గాంధీ మహాత్ముడు అని చెప్పాడు. ఆయన ప్రపంచం అంతా గౌరవించే మహాత్ముడు కూడా చెప్పాడు. మొన్న కూడా ఈయన భాగవత్ గారు చెప్పాడు. వాళ్ళ శ్రేణులు అన్ని రకాలైన విషయాలు చెబుతారు ఆయన మీద. వాళ్ళకి తెలుసా విషయం, వాళ్ళు తెలియనిదేమి కాదు. శ్రేణులన్నీ అన్ని రకాల పాములు బుసలు కొట్టే విషయాలు చెబుతుంటే పైన నాయకుడు ఏం చెప్తాడు, ఆయన మహాత్ముడు అని చెప్తాడు. ఎందుకు అని అడుగుతాడు. ఎందుకు ధైర్యం లేదా నీకు నువ్వు అనుకున్న విషయాన్ని చెప్పడానికి? నువ్వు స్వీట్లు పంచుకున్నావు కదా, చెప్పచ్చు కదా దమ్ముంటే. ఎందుకు నాటకం? ఎందుకు? భారతీయ జనతా పార్టీ పెట్టినప్పుడు 1980లో ఆ పార్టీ యొక్క సిద్ధాంతం ఏమని చెప్పారంటే గాంధీ సోషలిజం అని చెప్పారు. ఆ పార్టీ ఎమ్మెల్యే నేను అడుగుతున్నాను, ఆయన అందరి మేలు కోరకపోతే ఎందుకు చెప్పావు ఆ సిద్ధాంతం అని అడుగుతున్నాను. ఎందుకు చెప్పావు ఆ సిద్ధాంతం? ఎవరిని మోసం చేయడానికి? నువ్వు చెప్తున్నావు కదా అందరి మేలు కోరలేదని. మేము చెప్తాం ఎవరి మేలు కోరాడు ఆయన. ఇంత దారుణమైనటువంటి వంచన నేను ఎక్కడ చూడలే. దుర్మార్గుడు కూడా దుర్మార్గత్వంలో నిజాయితీ ఉండాలి, వంచకుడికి వంచనలో నిజాయితీ ఉండాలి. వీళ్ళు వంచలకే వంచలు, మోసగాళ్ళకి మోసగాంటారు ఆ టైప్ వీళ్ళు. ఎందుకంటే వీళ్ళ అభిప్రాయం ఎప్పుడు చెప్పరు. వీళ్ళు ఎప్పుడు వాళ్ళు డిక్లేర్ చేయరు. మొన్న ఎవరో వాళ్ళు ఎందుకు తప్పు మీరు చెప్పండి అంటే, వాడు చెప్తే కదా, వాడి అభిప్రాయం ఏంటి చెప్తే కదా. ఇప్పుడు దాకా బాబరీ మసీదుని కూలగొట్టిన రోజు శౌర్య దివస్ అని ఒకసారి చెప్తాడు, విచారకరమైన రోజున ఒకటి చెప్తాడు, అన్యాయమైన ఒకటి చెప్తాడు, మర్చిపోవాల్సిందే కూలగొట్టింది గుడిని అని కూడా చెప్తాడు. రకరకాల స్టేట్మెంట్స్. అందరూ పెద్దవాళ్ళు వాళ్ళు. సిగ్గు లజ్జాలైనటువంటి సంస్థలు ఇవన్నీ కూడా. వాళ్ళు ఇవాళ నేను వాళ్ళ నెహ్రూకి కన్ఫర్మ్ అవుదాం అనుకుంటున్నాను. నేను నెహ్రూ గురించి అక్కడ మాట్లాడలేదు. నేను చాలా కాలం నుంచి లాస్ట్ 5 years నుంచి నేను లోపల రగులుతూ ఉన్నాను. అసలు నెహ్రూ గురించి ఒక పుస్తకం రాయాలి. ఇది ఈ పాపంలో ఎంతమంది ఉన్నారు నెహ్రూని, అత్యంత ప్రియతముడైనటువంటి వ్యక్తిని నేను చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. చాలా యంగ్ స్టేజ్లో ఆయన ఇండిపెండెన్స్ మూమెంట్లోకి వచ్చాడు. భారతదేశానికి కంప్లీట్ ఇండిపెండెన్స్ కావాలనే తీర్మానం మొట్టమొదటి నుంచి క్యాంపెయిన్ చేసింది ఆయన. డార్లింగ్ ఆఫ్ ది బిలియన్స్, డార్లింగ్ ఆఫ్ యువతరానికి ఆయన గొప్ప క్రేజ్. ఆయన మద్రాసులో కాంగ్రెస్ మహాసభలు జరుగుతుంటే ఉర్రూతులు పడినటువంటి నాయకుడు ఆయన. ఆ రోజు ఇప్పుడు వీళ్ళు ఇది చెప్తున్నారే, ఇది చాలా చాలా విచిత్రమైన విషయం. సర్దార్ పటేల్కి ఎక్కువ ఓట్లు వచ్చినాయి, నెహ్రూ గారికి ఆవిడ ఓటే వేయలేదు. గాంధీ గారు అన్యాయంగాని ఒక పెద్ద డైరెక్టర్, సినిమా డైరెక్టర్ మాట్లాడడం నేను విన్నా. ఆయన ఒక మేధావి, ఈడొక మేధావి, కింద కామెంట్లు పెట్టేటువంటి 1000 మంది ఎంత గొప్ప సత్యం చెప్పారు ఈడో మేధావులు. ఆ ఎలక్షన్ ప్రైమ్ మినిస్టర్ జరగట్లే. మీరు గమనించాల్సింది కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్లు, కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో నెహ్రూకి పలుకుబడి తక్కువ, కోట్లాది మంది ప్రజానికల్లో ఎక్కువ అనేటువంటి చరిత్ర ఎవడ చదువుకోవడానికి అర్థమవుతుంది. ఫస్ట్ విషయం అది. సర్దార్ పటేల్ నేను చాలా అభిమానిస్తాను, గ్రేట్ లీడర్ నాకు తెలుసు. నేను సర్దార్ పటేల్ అభిప్రాయానికి కట్టుబడి ఉన్నాను మొన్న చెప్పాను ఎవరికో అడిగితే. ఆయన అభిప్రాయాలకి కట్టుబడి మీ సంస్థను తిడతాను నేను. గాంధీ గారు చంపిన విషయాన్ని మీరు ప్రొడ్యూస్ చేశారని మీకు రాశాడు ఆర్ఎస్ఎస్గా అని చెప్పాను. మీరు సర్దార్ పటేల్ని అభిమానిస్తే ఆ కింద రాయండి, మీరు విగ్రహం పెట్టారు కదా దాని కింద రాయండి.
మహాత్ముడిని చెప్పినటువంటి విషయాన్ని మీరు ప్రొడ్యూస్ చేశారని నాకు చెప్పాడు. మీకు డైరెక్ట్గా రాశాడు. మీ గురు గోల్వాల్కర్ రాసిన ఉత్తరాన్ని మీరే ప్రింట్ చేశారు. నేను ప్రింట్ చేసింది. ట్రూత్ డ్రిప్స్ అని మీ దగ్గర తిరుగుతుంది పుస్తకం. అది రాయండి అక్కడ ఫస్ట్. ఎందుకు ఆ విషయాన్ని ప్రొడ్యూస్ చేశారని అడుగుతా. తర్వాత ఎందుకు ఆ విషయాన్ని ఇప్పటికి కూడా మెయింటైన్ చేస్తాం, ఎందుకు ఆ విషయాన్ని కోట్ల మందికి పంపిస్తున్నాం అని అడుగుతాను నేను అనే విషయం ఏంటంటే, కోట్ల మంది ప్రజలకి ఆయన డార్లింగ్ ఆఫ్ ది బిలియన్స్. ఆయన 29లో లాహోర్లో జరిగినటువంటి కాంగ్రెస్ మహాసభలకి ఆయన అధ్యక్షుడు, ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్. అక్కడ మనకు సంపూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని మనం ఆమోదించాం. దానికి చాలా కాలం నుంచి ఆయన ఫైట్ చేస్తూ ఉన్నాడు. గాంధీ గారు కాంప్రమైజ్ చేస్తూ ఉన్నాడు ఈ రెండు వర్గాలకి మధ్య. 2 years టైం పెడదాం అన్నాడు. కాదు, 1 year టైం పెడదాం, బ్రిటిష్ వాళ్ళు టైం ఇద్దాం. ఎందుకంటే మన దగ్గర అందరూ స్వతంత్రం కోరుకుంటారు. చాలామంది తెలియదు ఈ రహస్యాలని కూడా. గాంధీ గారు ఎప్పుడు కూడా వ్యవస్థను మొత్తం కలిపి తీసుకెళ్లే పనిలో ఉంటాడు. అందుకని వద్దు, మనకి డొమినికన్ రిపబ్లిక్ ప్రతిపత్తి వద్దు, మనం వాళ్ళతో ఇది అడ్జస్ట్ అవుదాం అనేటువంటి బ్యాచ్ను, సంపూర్ణ స్వతంత్రం కావాలనే బ్యాచ్ని ఓకే 1 year అడుగుదాం, 1 yearలో ఇవ్వకపోతే నేను కూడా మీతో పాటు చేయగలుగుతాను అని నెహ్రూకు ప్రామిస్ చేసి అది లాహోరు సభలో ఆయన చేయించాడు. నేను చాలామందిని అడిగాను, జనవరి 26 రిపబ్లిక్ డేగా ఎందుకు ఎన్నుకున్నారు అని. ఎందుకంటే ఇలాంటి విషయాలు స్కాలర్స్ రాయడం లేదు. ఈయన కొత్తగా పుట్టుకొచ్చి రాజ్యాంగ ఆమోద దినోత్సవం, ఈ ఆమోద దినోత్సవం ప్రపంచంలో ఎక్కడ లేదు అసలు. ఒక దేశానికి స్వతంత్ర దినోత్సవం ఉంటుంది, రాజ్యాంగం రాసుకుంటే అమలుపరిచిన రోజు ఉంటుంది. ఆమోద దినోత్సవం ఏంటి? ఇది ఎక్కడ కామెడీ? ఓహో, రాజ్యాంగాన్ని ఆమోదించి మరి ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? తీర్పు ఇచ్చిన రోజు ప్రొనౌన్స్ చేయకుండా తీర్పు 6 నెలల తర్వాత ఎందుకు ప్రొనౌన్స్ చేస్తున్నావు, ఇంప్లిమెంట్ చేస్తున్నావు? రాజ్యాంగాన్ని నువ్వు ఆమోదిస్తే దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? రాష్ట్రం నువ్వు దాస్తున్నావు. ఏం ఎందుకు దాస్తున్నావు చెప్పాలి. అంటే వాళ్ళు పిచ్చోళ్ళా? అంటే ఆ రోజు నవంబరు ఇప్పుడు 24 ఇప్పుడు డేట్ ఉందండి, డిసెంబర్ దాన్ని రాజ్యాంగాన్ని ఆమోదిస్తే దాన్ని జనవరి 26 దాకా ఎందుకు రిపబ్లిక్ డే ఎందుకు పోస్ట్ పోన్ చేశారు? ఎందుకు పోస్ట్ పోన్ చేశారంటే లాహోర్లో రావి నది ఒడ్డున జరిగినటువంటి కాంగ్రెస్ సభలో సంపూర్ణ స్వాతంత్ర తీర్మానాన్ని ఆమోదించి అర్ధరాత్రి డిసెంబర్ 31 అర్ధరాత్రి 3 రంగుల జెండాను ఎగరేసి అక్కడి నుంచి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ భవనంలో మాట్లాడుకుంటాం, పఠాన్లు అద్భుతమైనటువంటి ర్యాలీ తీసుకొచ్చి జెండా ఎగరేసి దేశ ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే ఇంటర్నెట్లో అవన్నీ లేవు కదా. జనవరి 26 మన స్వతంత్ర దినంగా జరపండి, ప్రతి గల్లీలో జెండా ఎగరండి అని. బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఏడాది ఆ రోజు నుంచి స్వాతంత్రం వచ్చేదాకా దాన్ని వాళ్ళు స్వాతంత్ర దినోత్సవంగా జరిపారు. ఈ స్వతంత్ర దినోత్సవానికే మాకు స్వాతంత్రం ఇవ్వండి అని ట్రాన్స్ఫర్ జరుగుతున్నప్పుడు, పవర్ ట్రాన్స్ఫర్తో బ్రిటిష్ వాళ్ళతో మాట్లాడితే బ్రిటిష్ వాళ్ళు అంగీకరించి తర్వాత మౌంట్ బాటన్ యొక్క వ్యక్తిగత కారణాల వల్ల దాన్ని ముందుకు జరిపి ఆగస్టు 15 లాగారు. ప్రీపోన్ చేశారు, పోస్ట్ పోన్ కాకుండా. ప్రీపోన్ చేయడం అనేది ఆయనకి మౌంట్ బాటన్కి ఏదో ఫేవరెట్ డేట్. అది ప్రీపోన్ చేయబడింది. ప్రీపోన్ చేయడం వల్ల మన దేశం నష్టపోయింది, మనం చాలా ఇబ్బందులు పడ్డాం, అది వేరే విషయం. లేకపోతే లాభపడింది అది నాకు తెలియదు. కానీ జనవరి 26 ఇంపార్టెంట్. సో 47 ఆగస్టు 15 ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో జనవరి 26 ఇప్పటిదాకా స్వతంత్ర దినం కదా, ఇది సరిపోవడానికి వీల్లేదనే ఉద్దేశంతో జనవరి 26 రిపబ్లిక్ డే ఫిక్స్ చేశారు మన నాయకత్వం. అది జరిగింది. నువ్వు ఈ చరిత్రలో ఎప్పుడు లేవు కాబట్టి, స్వతంత్ర పోరాటంలో లేవు కాబట్టి, బ్రిటిష్ వాళ్ళ వెనకాల తిరిగావు కాబట్టి, జాతీయవాదం తెలియదు కాబట్టి, జాతి బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉంటే నువ్వు కర్ర తిప్పుతూ కూర్చున్నావు కాబట్టి, నువ్వు జాతి వ్యతిరేకం కాబట్టి, నువ్వు ద్రోహి కాబట్టి, ఎవరు త్యాగం చేశారో, ఎవరు జైలుకి వెళ్ళారో ఆ నాయకుల మీద బురద చల్లడం నీ జీవిత లక్ష్యంగా పెట్టుకున్నావు కాబట్టి ఎవరు మాట్లాడతావు. దిస్ ఈజ్ ది హిస్టరీ. మీరు ఈ దేశంలో జరిగినటువంటి అత్యంత ముఖ్యమైన పరిణామాల్లో జవహర్లాల్ నెహ్రూ చాలా ముఖ్యమైన కీలకమైన పాత్ర పోషించిన విషయం మీరు గమనించాలి, తెలుసుకోవాలి. ఇక్కడ వాళ్ళందరూ కూడా సంపూర్ణ స్వతంత్ర తీర్మానాన్ని ఆయన డ్రాఫ్ట్ చేశాడు. కరాచీ కాంగ్రెస్లో హక్కుల తీర్మానాన్ని ఆయన డ్రాఫ్ట్ చేశాడు. ఎకనామిక్ పాలసీ రెజల్యూషన్ ఆయన డ్రాఫ్ట్ చేశాడు. ఈ కరాచీ కాంగ్రెస్ తీర్మానమే తర్వాత రాజ్యాంగంలో రాయడం నీకు పనికొచ్చింది. రాజ్యాంగంలో ప్రియాంబుల్ని ఆయన డ్రాఫ్ట్ చేశాడు. చాలామంది అనుకుంటాడు ఐఎమ్ వెరీ సారీ, అంబేద్కర్ కూర్చుని రాజ్యాంగాన్ని ఒక పుస్తకంలో రాసి తీసుకొచ్చేసాడు, దానివల్ల మనకు హక్కులు వచ్చాయి అనేటువంటి వాళ్ళకి క్షమాపణలతో నేను చెప్తున్నాను, దయవుంచి ఇలాంటి ఫిక్షనల్ స్టోరీస్ మీరు పక్కన పెట్టండి. ఇది సత్యాన్వేషణలు చేయాల్సినటువంటి విధానం కాదు. ఎవరో ఒకళ్ళు చెప్పాలి ఈ విషయాన్ని. ఒక వ్యక్తి రాసినటువంటి రాజ్యాంగం కాదు అది. రాజ్యాంగ రచనా సభ ఉంది. దాంట్లో ప్రతి ఒక్క పదము, ప్రతి ఒక్క వాక్యానికి, ప్రతి ఒక్క క్లాజుకు సంబంధించి చర్చలు జరిగినాయి. ఏ వాక్యం ఉంచాలి, ఏ వాక్యం తీసేయాలి. డ్రాఫ్ట్ రాసింది
వ్యక్తి మెడికల్ నరసింహరావు రాశాడు. ఆ డ్రాఫ్ట్ ప్రతి పదాన్ని చర్చించారు. అంచేత రచన అనేటువంటి మాటకు మీనింగ్ లేదు. అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి కొన్ని నెలల ముందే మొట్టమొదటి తీర్మానమే ప్రియాంబుల్. ఆ ప్రియాంబుల్లో మనం అంతా గర్వించాల్సిన విషయం ఏంటంటే రాజకీయ, ఆర్థిక, సాంఘిక సమానత్వం అందరికీ దక్కాలనేటువంటి మాటలు జవహర్లాల్ నెహ్రూ రాశాడనే విషయం చెప్తున్నాను నేను మీకు. ఈ దేశంలో దళితులు, బీసీలు ఎప్పటికీ కృతజ్ఞతగా ఉండాలి ఆయన మాట రాసినందుకు. వాళ్ళకి రక్షణ అందించాలి. మైనారిటీలకి, ఎవరైతే వెనకబడిన వర్గాలనే మాట కూడా రాశాడు. రక్షణలు అంటే రిజర్వేషన్లు తప్పితే ఏ అర్థం లేదు. రిజర్వేషన్లు ఆయన రాసినటువంటి ఫస్ట్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ తీర్మానంలో ఉన్నది. ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ తర్వాత ప్రియాంబుల్గా మారింది. వాళ్ళ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్లో ఉన్నటువంటి రక్షణలు అనే మాట ప్రియాంబుల్లో ఎందుకు లేదో నాకు తెలియదు. కానీ నెహ్రూ గారి డ్రాఫ్ట్లో ఉంది అది దిట్ ఈజ్ అప్రూవ్డ్ డ్రాఫ్ట్. రాజకీయ, ఆర్థిక, సాంఘిక సమానత్వం, న్యాయం గురించి మాట్లాడే ఎవరు నెహ్రూ పేరు తీరు? ఎందుకు తీరు మీరు? ఎందుకు తీరు అడుగుతాను నేను. మీకు ఇష్టం లేదా ఈ విషయం తెలియడం? మీకు ఇష్టం లేదా? బీసీలకి ఈ రకమైనటువంటి న్యాయం ఆయన ద్వారా జరుగుతోంది, దళితులకు ఆ విధంగా న్యాయం జరిగిందని నెహ్రూ పేరు చెప్పడం మీకు ఇష్టం లేదా? ఇష్టం లేకపోతే ఎందుకు ఇష్టం లేదని అడుగుతాను. ఎందుకు ఇష్టం లేదు ఈ విషయం? అంబేద్కర్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేశాడని చెప్తున్నాను నేను. బట్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ పొలిటికల్ కంపల్షన్స్. రాజకీయమైన అవసరాలు రీచ్ ఆయన పనిచేసాడని నా అవగాహన. తీర్మానం స్ఫూర్తిగా ఆయన వ్యతిరేకం కాదు. ఈజ్ ఎ గ్రేట్ హీరో. అంబేద్కర్ ఈజ్ ఎ గ్రేట్ హీరో. ఆయన తగ్గించడానికి నేను ఈ మాటలు చెప్పడం లేదు. వాస్తవంగా చెప్తున్నాను. హక్కుల తీర్మానం అందరికీ ఇవాళ అబద్ధాలు చెప్తూ ఉన్నారు. నెహ్రూ గారి వ్యతిరేకం, గాంధీ గారి వ్యతిరేకం, పటేల్, ఎవరికి చెప్పాల్సి అబద్ధాలన్నీ కూడా. ఈ చరిత్ర చదువుకోరా మీరు? కరాచీ కాంగ్రెస్లో 31లో ఆమోదించిన తీర్మానాలు మీకు తెలీదా? సార్వత్రిక ఓటు హక్కు కావాలని ఆయన చెప్పిన విషయం మీకు తెలీదా? గాంధీ గారు, నెహ్రూ గారు ఇచ్చినటువంటి డ్రాఫ్ట్ మీకు తెలీదా? అది కాదా రాజ్యాంగానికి బేసు? మరి ఏది రాజ్యాంగానికి బేసు అనుకుంటాను? అందరికీ ఓటు హక్కు ఉండకూడదు షెడ్యూల్ ట్రైబ్స్ కానీ అంబేద్కర్ చెప్పిన సందర్భం ఉంది. ఏ జాతీయ నాయకుడు చెప్పలేదు ఆ మాటని. దాక్షాణి వేలాదిని విజ్ఞప్తి చేసిన జాతీయ నాయకత్వంతో కలిసి నడవండి గారు. అదొక స్వర్ణయుగం. అంబేద్కర్, గాంధీ, నెహ్రూ. గాంధీ గారు చనిపోయారు 48లో. అంబేద్కర్ జాతీయ నాయకత్వంతో కలిసి పనిచేసినటువంటి పీరియడ్ దేశ చరిత్రలో స్వర్ణయుగం అని అనుకుంటా. అది ఎక్కువ కాలం కొనసాగలేదు మన దురదృష్టవశాత్తు. కానీ ఆ స్వర్ణయుగం జరుగుతున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? నీ యొక్క ఆర్గనైజర్ పత్రికలో అంబేద్కర్ మీద విషయం చెప్పలేదా? హిందూ కోడ్ బిల్లు ఆమోదం పొందలేదని అంబేద్కర్. కానీ హిందూ కోడ్ బిల్లు ఆమోదం ఎలా పొందిన తర్వాత ఆ రోజు ఎందుకు ఆమోదం పొందలేదు? నీలాంటి వాళ్ళు అడ్డు రాబట్టే కదా. కాంగ్రెస్ ఉన్నటువంటి కన్జర్వేటివ్ సెక్షన్ అడ్డు రాబట్టి, బయట ఉండే ఆర్గనైజర్లు నువ్వు దరిద్రమైన వ్యాసాలు రాయబట్టి, నువ్వు వ్యతిరేకించబట్టి దాన్ని కాలేదు. కానీ నెహ్రూ ఇంప్లిమెంట్ చేయించాడే, తర్వాత దశల వారీగా దాన్ని ఇంప్లిమెంట్ చేయించాడే. అది దక్షత కాదా? నెహ్రూ వ్యతిరేకపడ్డావు నువ్వు దానికి? బుద్ధుందా మాట్లాడినాక అసలు నీకు? బుద్ధుందని అడుగుతున్నాను నేను. రాజ్యాంగానికి లీడింగ్ లైట్ నెహ్రూ అని చాలామంది రాశారు. ఇప్పుడు రాయడానికి భయపడతారని నాకు తెలియదు. నేను నమ్ముతున్నా విషయాన్ని. ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి డ్రాఫ్ట్స్ ఆయన దగ్గర నుంచి వచ్చినాయి. అంటే ఈజ్ చీఫ్. ఆయన ఆ రోజు దేశానికి అధినేతగా ఉన్నాడు. ఆయనని కాదని లేదా ఆయనకు సంబంధం లేకుండా, ఆయనకు అప్రూవల్ లేకుండా చిన్న తలకట్టు పెట్టే అవకాశం లేదు నాకు తెలిసి ఆ రోజుల్లో. అందువల్ల చాలా డెసిసివ్, నిర్ణయాత్మకమైన పాత్ర పోషించిన మనిషి పేరు చెప్పడానికి మనం ఇష్టపడలేదు. ఇవాళ దేశంలో జరిగిన మార్పుల్లో, రాజ్యాంగంలో, లేకపోతే భారతదేశం స్వతంత్రంలో, మనకున్నటువంటి హక్కుల్లో నెహ్రూ ఇచ్చినటువంటి పాత్రని నిరాకరించడానికి మనం ఎందుకు సిద్ధపడుతున్నాం నేను అడుగుతున్నా. వాస్తవమా? కామన్ సివిల్ కోడ్ చర్చ వస్తే మొన్న కామన్ సివిల్ కోడ్ గోవాలో ఇంప్లిమెంట్ అవుతోంది అని చెప్తున్నారు. ఎవరు ఇంప్లిమెంట్ చేశారు? ఎవరు ఇంప్లిమెంట్ చేయించారు? మీరు ఆశ్చర్యపోతారు. నెహ్రూ ఇంప్లిమెంట్ చేయించాడు. బీజేపీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయిస్తున్నారేమో కొత్తగా అనుకుంటాను, నాకు తెలియక లేదు. కామన్ సివిల్ కోడ్ అందరికీ కూడా వర్తించాలి అని ఆదేశిక సూత్రాలు డ్రాఫ్ట్ చేసింది ఎవరు? అది కూడా నెహ్రూనే. సైంటిఫిక్ టెంపర్ అనేటువంటి మాటని కాయిన్ చేసింది నెహ్రూ. హేతువాదులందరికీ భారతదేశంలో ప్రతి ఒక్క గ్రేటెస్ట్ ఇన్స్టిట్యూట్ పెట్టించింది నెహ్రూ. ఐఐటి దగ్గర నుంచి, ఎయిమ్స్ దగ్గర నుంచి గొప్ప ఇండస్ట్రియలైజేషన్ దేశంలో తీసుకొచ్చింది నెహ్రూ. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఒక ఎన్నిక జరుగుతూ ఉంటే గాంధీ గారికి నెహ్రూ గారికి మధ్య చాలా తేడాలు ఉన్నాయి. గాంధీకి నెహ్రూ పటేళ్లలో నాకు తెలిసి పటేలే దగ్గర. ఆ విషయం గాంధీ కూడా తెలుసు. గాంధీ ఏం చంటిపిల్లడు కాదు, అమాయకుడు కాదు. కానీ భారతదేశపు లౌకికత్వం విషయంలో భారతదేశంలో 1947లో ఒక్క మనిషి 100% లౌకికంగా ఉన్నారా? ఒక్క మనిషి న్యాయంగా మాట్లాడారా అంటే చరిత్ర ఇద్దరి గురించి తీర్పు చెప్తే చాలామంది గ్రేటెస్ట్ పీపుల్ చెప్పారు. ఇద్దరే ఉన్నారు, గాంధీ గారు, నెహ్రూ గారు, ఇంకెవరు లేరు.
అందరిలో కూడా తేడాలు ఉన్నాయి. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ సైతం ముస్లిమ్స్ని ఇక్కడ వచ్చకుండా పంపించేయండి అని రాసినటువంటి రచనలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ. ఇవాళ నెహ్రూని ముస్లిమ్స్ కూడా తలుచుకోవడానికి ఇష్టపడలేదు. ఇక్కడ ఉంచకండి పంపేయడని ఎవరి గురించి ఆయన ఎప్పుడు చెప్పలేదే. ప్రపంచంలో ఏ ఒక్క సెక్షన్ గురించి ఆయన చెప్పాడు ఆ మాట? నువ్వు చెప్పే వణిచిపెట్టమని. హిట్లర్ మాకు ఆదర్శము, మైనార్టీ ఇది హిందూ దేశం కావాలని రాసినటువంటి గోల్వాల్కర్ ఆదర్శమా? నెహ్రూ పనికిరాడా? దుర్మార్గుడా? కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఎన్నిక జరుగుతున్నప్పుడు వాళ్ళిద్దరితో ఆయనకు బాగా చనువు ఉంది. వాళ్ళిద్దరు ఆయన ప్రియశిష్యులు. నువ్వు విత్డ్రా చేసుకొని నెహ్రూ ఉండమని చెప్పాడు. ఆయన తప్పే ఉందని ఆయనకు అభిప్రాయం ఉండకూడదా? నీ అభిప్రాయం తెలుసుకోవాలి ఆయన. అది డెమోక్రటిక్ కాదండి. డెమోక్రటిక్ కాదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు అనుకోలేకపోయారు? గాంధీ గారు చెప్పగానే ఎందుకు మారింది మరి? ఆక్రోషం అంటే గాంధీ గారు ఆ రోజు కాంగ్రెస్లో లేడు, చాలామంది తెలియదు. ఆయన కాంగ్రెస్కి 30s రిజైన్ చేశాడు. ఆయన బయట ఉన్నాడు. ఆయన బయట ఉన్నది ఆయన ఎవరు బయటికి పంపించి కాదు, తను ఎట్టి పరిస్థితుల్లో అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ దాన్ని చేయకూడదు. నెహ్రూకి 20s అంతర్జాతీయ సంబంధాలు ఉన్న విషయం మీరు దాచిపెడుతున్నారు. ఎవరికి లేవు అలాగే. ప్రపంచ దేశాల్లో పీడిత దేశాలన్నీ కలిసి ఏది అప్రెస్డ్ నేషన్స్ మీటింగ్ జరిగితే భారతదేశం తరఫున నెహ్రూ వెళ్ళొచ్చాడు అక్కడికి. భారతదేశ స్వాతంత్ర పోరాటం కేవలం బ్రిటిష్ ఇండియాలో జరిగింది, కానీ సంస్థానాల్లో జరగలేదు, సంస్థానాల్లో చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఈ సంస్థాన రాజులు ఆల్రెడీ బ్రిటిష్ వాళ్ళతో పాటు ఉన్నారు. అన్నీ ఒకసారి చేస్తే అందరూ వీళ్ళు ఒకే సంకలం కూర్చుంటారు అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ చాకచక్యంగా వ్యవహరిస్తూ కేవలం బ్రిటిష్ ఇండియాలోనే పోరాటం చేసి సంస్థానాల్లో చేయలేదు. అలా ఉంచారు. సంస్థానాలు మనకేమైనా ఫ్రెండ్లీగా ఉంటారేమో అని మనం వాళ్ళకి చెప్తే వాళ్ళ బలం బ్రిటిష్ వాళ్ళ బలం తోడైపోతుంది. అంచేత షెల్టర్ కింద కూడా మనకు వాళ్ళు ఉపయోగపడరు. కానీ సంస్థానాల్లో భారతదేశంలో చాలా ఎక్కువ బాగా ఉండిపోయింది కదా. ఈ సంస్థానాల్లో పోరాటం జరగకపోతే ఎలాగా? అంచేత సంస్థానాల్లో ఉన్నటువంటి ప్రజా పోరాటాలని అన్నింటినీ కలిపేటువంటి ఒక వేదిక అవసరమైంది. అటువంటి వేదిక నెహ్రూ ప్రమేయంతో ఏర్పడిందనే విషయం చెప్తున్నాను నేను మీకు. సంస్థానాల పోరాటానికి ఆయన ప్రమేయం ఉన్నది. సంస్థానాల పోరాటం లేకపోతే ఎవరో పట్టుకొచ్చి ఎవరో చెప్పారు, పటేల్ గన్ను ఇలా పెట్టాడంట, నువ్వు సంతకం పెడతావు కాల్ చేస్తానన్నాడంట. ఇంకా ఏం చెప్తారని ఆయన అనుకుంటున్నాను. ఇంకా ఏం చెప్తారు మీరు చరిత్రలో? అలా జరుగుతుంది ఎక్కడైనా మీటింగ్. ఒక సంస్థానాధీశుడిని పట్టుకొచ్చి గన్ను పట్టుకొచ్చి నువ్వు కాల్ చేయండి, వాడికి గన్నులు తెలియవా? వాళ్ళ సైన్యం లేవా? అసలు ఎందుకు మాట్లాడతారు అలాంటి మాటలు? దాన్ని చూసి అబ్బాయి ఏం చెప్పాడని పటేల్ని మెచ్చుకోదలుచుకుంటే అది కాదు మార్గం. చాలా గొప్ప పనులు ఉన్నాయి ఆయన దగ్గర. కానీ వాళ్ళు సంతకం పెట్టకపోతే సంస్థాన ప్రజలు తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి పెట్టారనే విషయం నువ్వు చెప్పట్లేదు. అలా చేయడం వెనకాల నెహ్రూ యొక్క ప్రమేయాన్ని నువ్వు ఇష్టపడలేదు తలుచుకోవడానికి. కాశ్మీర్ బంతో ఎలా కలిసింది? నువ్వు అబద్ధాలు చెప్తున్నావు నువ్వు చరిత్రలో. ఒక్క విషయం కూడా నిజం చెప్పడం లేదు. ఐక్యరాజ్య సమితికి వెళ్ళి ప్లెబిసైట్ అడిగాడు నెహ్రూ, కరెక్టే. ఐక్యరాజ్య సమితికి వెళ్ళి ప్రజలు తేల్చండి, అది కాంగ్రెస్ పార్టీ పాలసీ. అది రాజులు తేల్చాలనేది జిన్నా పాలసీ, ప్రజలు తేల్చాలనేది కాంగ్రెస్ పాలసీ. నీకే పాలసీ నాకు తెలియదు, నీకే పాలసీ తెలియదు. ఆ రోజు జాతీయ నాయకత్వం యొక్క పాలసీ ప్రజలు నిర్ణయించాలి. మరి ప్రజలు నిర్ణయించాలన్నప్పుడు అదే పాలసీ ప్రకారం కాశ్మీర్ ప్రజలు నిర్ణయించాలని చెప్పారు వాళ్ళు. మరి ప్లెబిసైట్ అడిగితే నెహ్రూని అన్ని బూతులు తిడుతున్నావు కదా నువ్వు. ప్లెబిసైట్ అడిగాడు, ఓకే, నెహ్రూ ఏం తప్పులు చేయలేదు, నేను చాలా తప్పులు చేయడు నాకు తెలిసి. కానీ నేను అడుగుతున్నా ప్లెబిసైట్ ఎందుకు జరగట్లేదు నువ్వు అడగాలిగా. ఎందుకు జరగలేదు ప్లెబిసైట్? ఎందుకు జరగలేదంటే పాకిస్తాన్ వద్దని చెప్పింది. పాకిస్తాన్ ప్లెబిసైట్ ఒప్పుకోమని చెప్పింది. తెలుసా మీకు తెలుసా? ప్లెబిసైట్ అంటే ప్రజాభిప్రాయ సేకరణ. కాశ్మీర్లో అందరి అభిప్రాయాలు తీసుకుంటే ఇండియా నెగ్గుతుందని తెలుసు. ఇండియా ఎందుకు నెగ్గుతుందంటే షేక్ అబ్దుల్లా నెహ్రూ ఉన్నారు కాబట్టి. సర్దార్ వల్లభాయ్ పటేల్ కాశ్మీర్ని పాకిస్తాన్కి ఇచ్చేద్దామని చెప్పాడు చాలాసార్లు. అది ఎవరు చెప్పరు. ఆయనకి ఇచ్చుంటే నిలబెట్టేవాళ్ళని చెప్తారు. కానీ ఎవరు నిలబెట్టారు? వాళ్ళు ఇవాళ విలన్స్ అయ్యారు, గాడిదలు అయ్యారు, ప్రజల దృష్టిలో ఫూల్స్ అయ్యారు. నీ తప్పుడు చరిత్ర తగలయ్యా. ఒక కాగితం కూడా ప్రొడ్యూస్ చేయలేరు వీళ్ళు. ఒక కాగితం ఒక లెటర్ ప్రొడ్యూస్ చేయలేరు వీళ్ళు. అబద్ధాల మీద అబద్ధాలు గ్రాఫిక్స్ ప్రొడ్యూస్ చేస్తారు. మన ఎక్కడ కుంభకర్ణుడు కత్తి అని 30 అడుగుల కత్తి దొరికిందట, రామాయణ కాలందట. అన్ని చోట్ల సెటిలైట్ అయింది. మీరు చూసారా? మనుషులు నిలబడి చూస్తున్నారు దాన్ని. ఆ కత్తి ఇక్కడి నుంచి కామినేని దాకా ఉంది. ఏం లేదు, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించిందండి. భవిష్యత్తులో ఏమవుతుందో కూడా తెలియట్లేదు. దీనికి చాలా వస్తాయి ఇలాంటివి. ఇప్పటికే గాంధీ గారు ఎవరో అమ్మాయితో డ్యాన్స్ చేసిన ఫోటో సెటిలైట్ చేశారు. అది ఎవడో సినిమా యాక్టర్ అది కాదని ఆవిడ చెప్పిన వెంటనే. గాంధీని ఎవడో కాలుస్తున్న ఫోటో సెటిలైట్ అయింది, అది కూడా సినిమాలో. అది నిజంగా ఆయన కాలుస్తున్న ఎవడో ఫోటో పట్టుకుని లేడు, కెమెరా పట్టుకుంది.
ఎవరు వినేటట్లేదు. అందువల్ల అబద్ధాలు వినడానికి, అబద్ధాలను ప్రేమించడానికి, అబద్ధాలని ఇష్టపడడానికి అవసరమైనటువంటి నమ్ముతున్నటువంటి జాతి. ఇవాళ ఇలా జరుగుతూ ఉంటే నెహ్రూ దాన్ని ఏమంటారంటే హీరో కాకపోతే వెళ్ళం అయితే ఆశ్చర్యపడాలి. నెహ్రూ భారతదేశానికి కాదు, సర్దార్ పటేల్ మీద అత్యంత గౌరవంతో నేను చెప్తాను. డెఫినెట్గా సర్దార్ పటేల్ ఈజ్ ఎ మెచ్యూర్డ్ పొలిటీషియన్, ఏ మెచ్యూర్డ్ హీరో. ఆయన స్వాతంత్ర పోరాటంలో చాలా గొప్ప పాత్ర పోషించాడు. ఆయన ప్రధానంగా ఉంటే గొప్పగానే ఉంటుంది, నేను తక్కువ అనుకోవట్లే ఆయన్ని. కానీ గమనించాల్సిన విషయం అంటే మొట్టమొదటి ఎన్నికంటే ముందు చచ్చిపోయాడు. 1951లో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. 50లో కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. ఆయన చనిపోయాడు ఎన్నికమంటే ముందు. అంటే మీరు సర్దార్ పటేల్ ఎన్నుకుని ఉంటే కనుక ఆ పదవికి, మనకి మొదటి ఎన్నికంటే ముందు ప్రధాని చచ్చిపోయాడు. ఆ పరిస్థితి పాకిస్తాన్లోకి వచ్చి ఇప్పటిదాకా కోలుకోలేదు. నీకు స్టేబుల్ లీడర్ కావాలి. ఇంకా చాలా విషయాలు ఆయన చూసుకున్నది. అంచేత గాంధీ ఆలోచన గాంధీకి ఉంటుంది. కానీ పటేల్ కదా అబ్జెక్ట్ చేయాల్సింది. పటేల్ ఎందుకు ప్రపంచపు అత్యుత్తమ మానవుడి యొక్క నాయకత్వానికి అర్హులు కాకుండా పోండి ప్రజలకు ఎందుకు చెప్పాడు? పటేల్ ఎందుకు నెహ్రూని మై లీడర్ అని చెప్పాడు? నువ్వు అనుకోలేకపోతున్నావు కదా. పటేల్ ఎందుకు నెహ్రూని మై లీడర్ అన్నాడు? నేను అడుగుతాను, చూపించాలా ఎక్కడన్నాడు? నాకున్న గౌరవం అంతా గాంధీ గారి సైన్యంలో నేను ఒక సైనికుడిగా నిలబడినందుకే నాకు గౌరవం తప్పితే మరి ఏ గౌరవం లేదు. తండ్రి గంట తల్లి గంట మా పట్ల ప్రేమ చూపించారు అని పటేల్ చెప్తే నువ్వు దుర్మార్గుడు, కుట్రపూరితమైనటువంటి వ్యక్తిగా ఎందుకు చిత్రిస్తున్నావు? సిగ్గులేదు నీకు? వాళ్ళ అభిప్రాయాలు ఎక్కలేదు నీకు? వాళ్ళు ఎంత ప్రేమగా ఉన్నారు ఎక్కలేదా? ఈ దేశంలో బడ్జెట్ ప్రవేశపెడితే దాన్ని ఆర్థిక మంత్రి గొప్పతనం అంటారా, ప్రధానమంత్రి గొప్పతనం అంటారా? ముఖ్యమంత్రి గొప్పతనం అంటారా, ఆర్థిక మంత్రి గొప్పతనం అంటారా? ముఖ్యమంత్రి పర్మిషన్ లేకుండా ప్రవేశపెడతాడా? హోంమంత్రి చేసిన పనులు హోంమంత్రికే ఇస్తాం, ప్రధానమంత్రికి ఇవ్వవా? అంటే జవహర్లాల్ నెహ్రూకి తెలియకుండానే సర్దార్ పటేల్ హైదరాబాద్కి సైన్యం పంపించాడు. మాకు తెలియదు ఈ విషయాన్ని కూడా. అలా అర్థం చేసుకోవాలి మన చరిత్రని. ఎక్కడ జరిగింది అలాగా? జగన్తో సంబంధం లేకుండానే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆయనకి ఏం కావాలంటే ప్రవేశపెడతాడా? ఇలా నమ్ముతున్నారు. అంబేద్కర్ ఆ విధంగా రాజ్యాంగం రాశాడు, ఈయన ఆ విధంగా హైదరాబాద్ విముక్తి చేశాడు. దాంతో నెహ్రూ సంబంధం లేదు, గాంధీకి సంబంధం లేదు, జాతీయోద్యమానికి సంబంధం లేదు. నువ్వు చెప్తున్నావు చరిత్ర మాకు. ఇలా జరుగుతుందా? ఎక్కడ జరిగిందా ప్రపంచంలో ఇప్పుడు దాకా? అలాగా ఎక్కడ జరుగుతుందా? కానీ అంత కోట్ల మంది నమ్ముతున్నారు ఈ విషయాన్ని. ఇంత నాన్ సెన్స్ నమ్ముతున్నారు. ఇది భారతదేశంలో ప్రతి ఒక్క పరిణామంలో ఉన్నాడు ఆయన. ఇంకో విషయం, కమ్యూనిస్టు ఆయన చేసినటువంటి నెహ్రూ పట్ల నాకున్న కంప్లైంట్ ఏంటంటే ఆయన మార్క్సిస్ట్ ఐడియాలజీకి అట్రాక్ట్ అయ్యాడు. ఆయన గాంధీ అని కాదు. అలాగని ఆయన వీళ్ళు దుర్మార్గులైనటువంటి వీళ్ళు ఉన్నారు కదా, మన సోదరులు కామ్రేడ్స్, వీళ్ళంత దౌర్భాగ్యుడు కాదు. ఆయన వీళ్ళకంటే ముందు సోవియట్ యూనియన్ వెళ్ళొచ్చాడు, అక్కడ డెవలప్మెంట్ చూశాడు స్వాతంత్ర పోరాట కాలంలోనే. కానీ ఆ యొక్క దరిద్ర మోడల్ ఏదైతే ప్రజల్ని అణగదొక్కేటువంటి మోడల్ ఉందో తప్పనుకున్నాడు. అంచేత భారతదేశంలో మల్టీపార్టీ సిస్టమ్, పార్లమెంటరీ డెమోక్రసీ, హక్కులు, వీటితో పాటు సోషలిస్ట్ ఎకానమీ మాట్లాడి కమ్యూనిస్టులు ఏమైనా చేస్తే నెహ్రూ చేసిన పని చేయాలి. దురదృష్టం అంటే నెహ్రూ చేసిన పని ఆ రోజు కరెక్ట్. ఆ రోజు భారతదేశంలో పెట్టుబడిదారులు లేరు, ఉన్న చాలా బలహీనంగా ఉన్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అంచేత ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేయాలి, తెచ్చుకోవాలి పెట్టుబడి. అలాగని నెహ్రూ ప్రపంచం మొత్తం మీద ఒక గ్రేటెస్ట్ హీరో కాబట్టి ప్రపంచం రెండు ముక్కలుగా విడిపోయి, అటు అమెరికాకి సంబంధించినటువంటి బ్లాక్, ఇటు రష్యాకి సంబంధించింది ఆ రోజు ప్రపంచం ఎలా విడిపోయింది ఇప్పుడు ప్రజలకు చెప్పినా అర్థం కాదు. ఆ రోజు రెండు ధృవాల మధ్య ప్రపంచం మొత్తం చీలిపోయింది. ఒక్క నెహ్రూ నిలబడి ఆ ఒక్క నెహ్రూ 100 దేశాలని కూడగట్టాడు అలీనోద్యమం పేరు మీద. నీ క్యాంపులో చేరం ఎవడని చేశాడు చరిత్రలో? 100 మంది దేశాలు తలుచుకుంటారు, ఆఫ్రికా ఖండాల్లో తలుచుకుంటారు, పలస్తీనాలో తలుచుకుంటారు, యూరోప్లో తలుచుకుంటారు, శత్రువులు తలుచుకుంటారు. అమెరికా అధ్యక్షుడు కూడా చెప్పాడు, చర్చిల్ లాంటి దుర్మార్గుడు, చర్చిల్ మంచిగా గౌరవం లేదు నాకు చర్చిల మీద, నాకు తెలిసి దుర్మార్గుడు, చర్చిల్ లాంటి దుర్మార్గుడు కూడా లైట్ ఆఫ్ ది ఆసియా అంటే బుద్ధుడు కాదు నెహ్రూ అని చెప్పాడు. చాలా గొప్పవాడు అని చెప్పాడు. మీరందరూ గౌరవించేటువంటి అటల్ బిహారీ వాజ్పేయి ఏం చెప్పాడు చెప్తే మీ గుండెలు పగిలిపోతాయి. ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయిని కూడా గౌరవించండి మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత. ఎందుకంటే ఆ పని అయిపోయింది కదా. ముఖోటా అని చెప్పారు కదా, ఇప్పుడు ముఖోటాలు వెళ్ళిపోతే కొత్త ముఖోటా వస్తుంది. కొత్త జనం కొత్త ముఖోటాతో పాటు వెళ్తుంటారు. ఆయన ఏం చెప్పాడంటే శ్రీరామచంద్రుడి లక్షణాలు ఉన్నాయి నెహ్రూకి అని చెప్పాడు. చావండి. వాల్మీకి మహాశయుడు ఏం మెచ్చుకున్నాడో శ్రీరాముడు అటువంటి లక్షణాలు ఉన్నటువంటి మహానుభావుడు అని చెప్పాడు. ఏం చేస్తావు ఇప్పుడు? ఐ పిటీ యూ,
చాలా బాధపడాలి. చుట్టుపక్కల దేశాల్లో మంచినీళ్ళు పుట్టట్లే. నేపాల్లో తిడతారు, బంగ్లాదేశ్లో వస్తారు, మాల్దీవుల్లో వస్తారు, శ్రీలంకలో వస్తారు. ప్రపంచంలో ఒక్క దేశం భారతదేశాన్ని గౌరవించకపోవడం అనేది గత 40 ఏళ్ళ నుంచి నాకు తెలివి వచ్చినప్పటి నుంచి ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాను. ఇంత దౌర్భాగ్య పరిస్థితి భారతదేశంలో ఇప్పుడు జరిగింది, ఎప్పుడు జరగలేదు. చివరికి పాకిస్తాన్ చేతిలో యునెస్కోలో ఎలక్షన్ ఓడిపోయారు బాబు. ఇంతకంటే పాకిస్తాన్కి దిక్కు లేదు, డబ్బులు లేవు, ప్రతిష్ట లేదు, పరువు లేదు, ఫ్రెండ్ లేడు. అలాంటి పాకిస్తాన్ ఇండియాని చిత్తుగా ఓడిచ్చింది యునెస్కో జరిగినటువంటి వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో. నీ దరిద్రపు లాబింగ్, నీ చేతకాంతనం ఆ స్థాయిలో ఉంది. కానీ ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీ మోత అని అంటారు. కానీ బయట ఈగల మోత, ఇంట్లో పల్లకీ మోత నడుస్తుంది దీనికి. ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు అంతా ఇంత గొప్ప పని, ఈయన్ని బట్టే సూర్యుడు తిరుగుతాడు, ఈయన బట్టి చంద్రుడు తిరుగుతాడు, ఈయన బట్టి పాకిస్తాన్ అక్కడ ఆగి ఉన్నారు. ఏం బీగావు, ఏం చేసావు పాకిస్తాన్ నాకు తెలీదు. ఇందిరాగాంధీ 2 ముక్కలు చేసింది. బంగ్లాదేశ్ అమెరికా వాళ్ళు వచ్చి బెదిరిస్తే అక్కడ ఫ్లీట్ నిలబడితే తొక్క నీతో ఏంట్రా అని అమెరికాని ధిక్కరించి సైన్యాన్ని పంపించి 1,00,000 మంది పాకిస్తానీ సైనికులను బందీలుగా తీసుకోగలిగింది. ఆ వాజ్పేయి వాళ్ళ కార్గిల్ని ఎవడో చెప్తే, మేకలు కాసి ఎవడో చెప్తే కానీ తెలియలేదు ఆయనకి. ఈయన చైనాని ఏం చేస్తాడో చూస్తూనే ఉన్నాం. గర్జనలు మాత్రం బాగా నడుస్తాయి. జవహర్లాల్ నెహ్రూ ప్రతి ఒక్క పాలసీ, లింగ్విస్టిక్ పాలసీ మీద, ప్రతి దాని మీద తీసుకుంటే చాలా గొప్ప స్టాండ్స్ తీసుకున్నాడు. ఆయన చేసిన పొరపాటు ఏంటంటే, నాకు అవగాహన అయినంతవరకు ఎక్కడ ఆయనకి మార్క్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అందువల్ల సాఫ్ట్ కార్నర్ ఉంది. అందువల్ల ఆయన చేసిన గ్రేటెస్ట్ మిస్టేక్ నేను డైజెస్ట్ చేసుకోలేనటువంటి విషయం, టిబెట్ని చైనా ఆక్రమిస్తూ ఉంటే, కామ్రేడ్స్ మీరంతా తెలుసుకోవాలి. మాట్లాడేది హక్కులను వీళ్ళకి రోడ్డు మీకు వచ్చేది. టిబెట్ లాంటి దేశాన్ని చైనా ఆక్రమిస్తూ ఉంటే, చైర్మన్ మావో గారు ఆక్రమిస్తూ ఉంటే, మావో ఆలోచన విధానం అనే మాట తర్వాత కనిపెట్టారు. దురదృష్టవశాత్తు నెహ్రూ దాన్ని వ్యతిరేకించడానికి ఇష్టపడకుండా బలపరిచాడు. నెహ్రూ హీరోయిజం ఎక్కడుందంటే అక్కడి నుంచి వచ్చింది. దలైలామాకి చైనాతో లెక్క లేకుండా ఇక్కడ ఆతిథ్యం ఇచ్చాడు, చూసుకున్నాడు. కానీ ఆయన టిబెట్ చైనాలో అంతర్భాగం అని చెప్పాడు. చెప్పకుండా ఉండాల్సిందని నేను అనుకుంటున్నాను. చెప్పకుండా చరిత్ర వేరుగా ఉండేది. బహుశా నెహ్రూ ఒత్తిడికి లోనే ఉండొచ్చేమో, ఇబ్బంది పడేవాడేమో. కానీ ఉపఖండంలో చాలా నష్టం జరిగింది దానివల్ల. ఇలా నేను చాలా చెప్తాను. కానీ వాటి వేటిలను ఈ మనిషిని దొంగని కానీ, ఈ మనిషిని చేతకాని వాడని కానీ, ఈ మనిషి నిజాయితీపరుడు కాదని కానీ, ఈ మనిషిని నువ్వు చెప్తున్నట్టు ముస్లిం అని కానీ, నీ దరిద్రపు భాషలో నేనైతే మాట్లాడలేదు. నీ గ్రేటెస్ట్ హీరో. ఏ హీరో మిస్టేక్స్ చేయలేదు, ఎవరు తప్పులు చేయలేదు చెప్పండి. ప్రతి ఒక్క మనిషి దగ్గర కూడా ఏదో ఒక పొరపాటు జరుగుతూ ఉంటుంది కదా. ఆయన కూడా కొన్ని పొరపాటు, ఈజ్ హ్యూమన్ బీయింగ్. కానీ నేను ఐడెంటిఫై అయ్యే విషయం ఎక్కడంటే, ఇదిగో ఆ మాట చూడండి, మతం పేరిట ఎవరైనా తోటి వారిపై దాడికి చేయెత్తితే అతడితో నా జీవితపు చివరి శ్వాస వరకు పోరాడతారు. ఈ మాట కాదు. ఎందుకంటే లైఫ్లో యూ కెనాట్ ఇమాజిన్ ఇంత ఆవేశపరుడైనటువంటి వ్యక్తిని అసలు మీరు గాంధీ సినిమా చూడాలి. ఆయన మెట్లెక్కుతూ వెళ్తుంటే పైన గాంధీ నిరాహార దీక్ష జరుగుతూ ఉంటుంది. ఎవడో ఏదో కామెంట్ చేస్తాడు, ఆయన గబగబా కిందకు వచ్చి ఎవడన్నాడని జనంలో దూసుకెళ్తాడు. ఈ జనంలోకి దూసుకెళ్ళడం ఆయన ఎన్నిసార్లు చేశాడంటే అసలు కాంట్ ఇమాజిన్. చాలామంది చెప్పని విషయాలు నెహ్రూ మీద అనేక హత్యా ప్రయత్నాలు జరిగాయి స్వాతంత్ర పోరాట కాలంలో. తర్వాత కూడా గఫార్ ఖాన్కి గొప్ప మిత్రుడు ఆయన. పెషావర్లో వాళ్ళ అతిథిగా ఉన్నాడు. ఆయన పర్యటిస్తున్నప్పుడు అక్కడ మొత్తం మంది దాడి చేశారు. నెహ్రూ మీద స్వయంగా చనిపోయేంత దాడి జరిగింది. నేను ఎంత రాసి కూడా ప్రింట్ చేసుకోలేకపోయాను. స్వాతంత్ర పోరాటం తర్వాత జరిగింది, స్వాతంత్ర పోరాటం ముందు జరిగింది, బాంబు దాడులు జరిగినాయి, అనేక సార్లు జరిగినాయి. కానీ ఆయన అలాంటిది పట్టించుకునే మనిషి కాదు. ఢిల్లీలో మత కల్లోలాలు జరుగుతున్నప్పుడు, ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన రోడ్ల మీదకి వచ్చి అది జరుగుతుంటే ఆయన భరించలేక సెక్యూరిటీని కాదని పరిగెట్టుకుని కర్రతో ఆయన పరిగెట్టిన సందర్భాలు ఉన్నాయి. చాలామంది రాశారు ఈ విషయాలు. అసలు ఇలాంటి ప్రధాని ఉంటాడు అక్కడ. తరుముతూ వెళ్ళాడు ఆయన. జామియా మిలియా అని గొప్ప యూనివర్సిటీ ఉంటుంది. జాకిర్ హుస్సేన్ గారు దాని యొక్క వైస్ ఛాన్సలర్. ఆ రోజు జామియా మిలియా గురించి పేరు ఎవరికి తెలియదు. భారతదేశం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి ఘట్టాలు అవన్నీ కూడా జామియా మిలియా ఏర్పాటు అనేటువంటిది గ్రేటెస్ట్ పీపుల్ అంతా కూడా చేశారు. ఈ ముస్లిమ్స్ కూడా తెలియదు. అన్సారీ ఉన్నాడు, ఇంకా ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కలిసి ఏర్పాటు చేసినటువంటి గొప్ప జాతీయవాద సంస్థ అది. జామియా మిలియా ఇన్స్టిట్యూట్ మీద అది మత కల్లోలాలు జరుగుతూ ఉంటే దేశ విభజన సమయంలో అక్కడ ఆశ్రయం కూడా కల్పించారు. కానీ ఆ ఇన్స్టిట్యూట్ మీద కూడా మతోన్మాదులు దాడి చేశారు. హిందూ మతోన్మాదులు దాన్ని తగలబెట్టడానికి దాడి చేసినప్పుడు ఒక సందర్భంలో ప్రధానమంత్రి కార్యాలయం నుంచి నెహ్రూ కారేసుకుని వచ్చి ఒక్కడో దాన్ని తరివేయడం చెప్తారు వాళ్ళని కాపాడడానికి.
అంచేత మాట కాదు, యాక్షన్. అటువంటి ప్రధాని ఉన్నటువంటి దేశంలో ఉన్నందుకు నేను గర్విస్తున్నాను. నెహ్రూ గనక కాకుండా మరొక వ్యక్తి 1947లో ప్రధాని అయి ఉంటే భారతదేశం ఇలా ఉండేదని నేను అనుమానిస్తాను. ఇట్ ఇస్ జస్ట్ ఇంపాసిబుల్. నో బడీ కెన్ రీప్లేస్ హిమ్. అటువంటి క్యారెక్టర్ ఉంది కాబట్టి 20 లక్షల మంది జనం చచ్చిపోయినప్పుడు, కోట్ల మంది అడ్డుకి వెళ్ళినప్పుడు గాంధీ గారు మాట చెప్పాడు. ఏమండి, నెహ్రూ గారు నాకు రాజకీయ వారసుడు అవుతాడు అని చెప్పాడు. చెప్పినప్పుడు చాలామంది ఆయనకి మీకు అసలు ఏ విషయంలో కుదరదు కదా అని. గాంధీ గారు ఒక నవ్వు ఏం చెప్పాడంటే, నేను చనిపోయిన తర్వాత ఆయన నా భాషలో మాట్లాడతాడని చెప్పాడు. ఆయన అభిప్రాయం అది. ఎందుకంటే నాకు తెలియదు, ఆయన ముందు చచ్చిపోతాడు ఎందుకంటే కూడా తెలియదు. 125 ఏళ్ళు బతుకుతాను అనేవాడు. దురదృష్టం ఏంటి, అది జరగలే. గాంధీ భాషలో నెహ్రూ ఇప్పుడు మాట్లాడలే. గాంధీ పట్ల అపారమైన గౌరవాన్ని నెహ్రూ కలిగి ఉన్నాడు. నేను గాంధీ పట్ల ఆకర్షితుడైంది నెహ్రూ రైటింగ్స్ చూసి. ఇంకా ఆశ్చర్యం, నేను ఎర్లీ డేస్లో ఎటువంటి పుస్తకాలు రాశాడండి నువ్వు రాయగలుగుతావు? డిస్కవరీ ఆఫ్ ఇండియా రాశాడు, నువ్వు చదవగలుగుతావు దాన్ని? గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ రాశాడు, చదవగలుగుతావా? ఆటోబయోగ్రఫీ చదవగలుగుతావు? గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అనేది పుస్తకం కాదు. కూతురికి, అమ్మ నేను జైల్లో ఉన్నాను, నీకు ఈరోజు నీ బర్త్డే రోజు పువ్వో లేకపోతే ఒక పండో స్వీటో ఏది ఇవ్వట్లే కదా, మరి ఏమి ఇవ్వాలి? అంచేత నీకు ఈ ఉత్తరం రాస్తున్నాను అని మొదలుపెట్టి ప్రపంచ చరిత్ర అంతా రాశాడు. ఇంతలా బుక్ అయింది. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఆ పుస్తకాలు రాయడానికి, ప్రపంచ చరిత్ర మొత్తంగా రాయడానికి ఈ మనిషి దగ్గర ఒక లైబ్రరీ లేదు వెళ్ళి చదువుకోవడానికి, మనకున్నట్టు నెట్ లేదు. ప్రపంచ చరిత్ర అంతా డేట్లు, తారీఖులతో, సంఘటనలతో రాశాడు ఆయన. ఇక్కడి నుంచి రాశాడు. ఎవడని చేస్తాడు? షాకింగ్ కదా బుక్. ఇదంతా కూతురికి ప్రేమతో. చదివేవాడు కూడా ఎవడు లేడు నాకు తెలిసి. డిస్కవరీ ఆఫ్ ఇండియా మీరు చదవండి. భారత మాత అంటే భారతదేశ ప్రజలను ఎవడని చెప్పాడు మనకి? హూ లివ్స్ ఇఫ్ ఇండియా డైస్? ఎవరైనా చెప్తారు ఈ మాట? భారతదేశం చనిపోతే ఎవడు బతికుంటాడు? హూ లివ్స్ ఇఫ్ ఇండియా డైస్ అని చెప్పి, హూ డైస్ ఇఫ్ ఇండియా లివ్స్, భారతదేశం కనుక జీవిస్తే ఎవడు చనిపోతాడు? ఎవడు చెప్తాడు? ఏం మాటలవి? ఎంత ఎంత భావోద్వేగతో, ఎంత ఎంత సెన్సిటివ్ మైండ్ అయింది. అటువంటి మనిషి మీద ఇవాళ మట్టేస్తూ ఉంటే నేను సిగ్గుపడుతున్నాను. ఐ కెప్ట్ క్వైట్. సమయం లేదని సరిపెట్టుకుంటాను. అక్కడ ఇక్కడ చెప్తున్నా, అక్కడ నెహ్రూని ఎవరు డిఫెండ్ చేయడానికి ఒక్కటి రావట్లే. అందరూ ఫిక్స్ అయ్యారు నెహ్రూ ఈజ్ అ బ్యాడ్ మ్యాన్, బ్యాడ్ గాయ్. నాకు ఎప్పుడు మా తమ్ముడు అన్నప్పుడు, సరే నువ్వు చెప్తాను ఉంటావు కానీ గాంధీ చాలా పర్లేదులే కానీ నెహ్రూ అయితే కష్టం అని అంటే, నాతో ఇంకోటి ఎవరు కూడా అన్నారు. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను, నెహ్రూ మనం బయటికి తీయలేనంత లోపలికి వెళ్ళిపోయాడు. కానీ 4 ఎలక్షన్స్ నెగ్గాడు. ఓకే, ఇండిపెండెన్స్ మూవ్మెంట్ గ్లోరీతో నెగ్గాడు. కానీ చాలామంది తెలియని విషయం అంటే, గాంధీ గారు చనిపోయినటువంటి గ్లోరీతో నెగ్గారు ఫస్ట్ ఎలక్షన్స్. గాంధీ గారు చనిపోయి దేశాన్ని నిర్మించి ఇచ్చాడు మనకి. గాంధీ గారు చనిపోతే దేశం ఏమైతే తెలియదు. గాంధీ గారు చనిపోవడం ప్రజలంతా ఉద్వేగానికి లోనై భారతదేశంలో ఒక్కసారిగా బల్లెల దాకా కూడా కిందకి వెళ్ళిపోయి ఆ విషయం, ఈ గొప్ప విలువలతో ప్రపంచంలో 20 లక్షల మంది చచ్చిపోయిన తర్వాత, పక్క దేశంలో ఇస్లామిక్ కంట్రీ పెట్టిన తర్వాత కూడా ఈ దేశంలో సెక్యులర్ కంట్రీ ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు నెహ్రూ. ఇంత కూడా తేడా లేకుండా చిన్న ప్రతి ఒక్కడికి హక్కులు కావాలని మాట్లాడినటువంటి వ్యక్తి నెహ్రూ. పార్లమెంటరీ డెమోక్రసీ కట్టుబడినటువంటి వ్యక్తి నెహ్రూ. షేక్ అబ్దుల్లాని జైల్లో పెట్టించిన తర్వాత కూడా వాళ్ళ పిల్లల్ని తన ఇంట్లో పెట్టుకుని ఆయన జైలు నుంచి వస్తే వాళ్ళిద్దరు కూడా ఒకే ఇంట్లో ఉండి ప్రేమగా ఉన్నటువంటి, అసలు నాకు అర్థం కావు ఈ క్యారెక్టర్స్. వాళ్ళ మధ్య ప్రేమ ఉందా, స్నేహం ఉందా, వైరుధ్యం ఉందా? కొట్టుకుంటున్నారు, మళ్ళీ ప్రేమగా ఉంటున్నారు. షేక్ అబ్దుల్లాని రిలీజ్ చేసిన తర్వాత ఆయన పాకిస్తాన్ వెళ్ళాడు, టూర్ చేస్తున్నాడు. ఆయన నెహ్రూయే జైల్లో పెట్టించాడు, నెహ్రూనే ఆయన ప్రభుత్వాన్ని కోలుకొట్టించాడు. నేను అది కరెక్ట్ పని అనుకోవట్లేదు, తప్పు చేయడం నెహ్రూ అనుకుంటాను. నేను చేసి ఉండాల్సింది కాదు నెహ్రూ నా ఉద్దేశంలో. నాకు షేక్ అబ్దుల్లానికి నేను మృదులా సారాభాయ్ కరెక్ట్గా చెప్పింది అనుకుంటున్నాను. కానీ నేను వెళ్ళిన తర్వాత ఆయన టూర్లో ఉండగా ఎవరో చెప్పారు నెహ్రూ చచ్చిపోయాడంటే షేక్ అబ్దుల్లా ఫ్లైట్లో ఢిల్లీకి వచ్చి నెహ్రూ బాడీ పక్కన కూర్చొని వెక్కి ఏడ్చాడు. ఇట్లా వెళ్ళిపోయావు. ఈ సమస్యను పరిష్కరించేవాళ్ళం. నాకు తెలియలేదు, టైం లేదని. ఇప్పటికి అనుభవిస్తున్నాం.
ఆ మహానాయకులు ఇద్దరు పరిష్కరించగలిగేటువంటి సమస్య అది. వాళ్ళ దురదృష్టం వాళ్ళకి పరిణామాల సమయం చిక్కలే. అత్యంత గొప్ప నాయకులు కాంగ్రెస్ పార్టీలో గాంధీ గారి యొక్క నేతృత్వంలో పక్కన నిలబడిన వాళ్ళంతా చిన్న అగ్గిపుల్లల్లో కూడా నిలబడలేరు. సూర్యుడి ముందు అగ్గిపుల్లల తనకు ఒక ముద్ర వేయించుకుని తనకు ఒక వ్యక్తిత్వం ఉందని కోట్లాది మంది ప్రజలకు వెళ్ళగలిగినవాడు నెహ్రూ. గాంధీ తర్వాత నెహ్రూ. అటువంటి వ్యక్తి. ఇలా చెప్పాలంటే సుభాష్ చంద్రబోస్, నెహ్రూ గారి భార్య విదేశాల్లో చనిపోయింది, స్విట్జర్లాండ్లోనే ఎక్కడో. ఈయన పరిగెట్టుకుని వెళ్ళాడు అక్కడికి. ఆయన చనిపోతుంటే ఆమె చనిపోయినప్పుడు నెహ్రూ పక్కన ఉండి ఆయన భుజం మీద చెయ్యేసి ఓదార్చిన వాళ్ళు ఎవరు తెలుసా? చెప్పాలి ఎవరో ఒకళ్ళు. సుభాష్ చంద్రబోస్. వాళ్ళిద్దరు స్నేహం గురించి ఎవడు చెప్పలే. వాళ్ళిద్దరిని ఒకళ్ళు కూడా శత్రువులు చేశారు. ఎంత శత్రువులు అంటే సుభాష్ చంద్రబోస్ బతికే ఉన్నాడు, నెహ్రూ ఆయన ఎక్కడో నేలమాళిలో దాయించాడు. సోవియట్ రష్యాలో ఎందుకు ఈ అబద్ధాలు, ఎందుకు ఈ విషయం, ఎందుకు ఈ బాధ? సుభాష్ చంద్రబోస్ కూడా సరైనటువంటి చావు లేకుండా చేశారే. ఆ మహానీయుడు చచ్చిపోతే ఆయన యొక్క అస్థికల్ని దండం పెట్టుకునే అవకాశం దేశ ప్రజలు లేకుండా చేశారు. దుర్మార్గులారా. ఆయన చచ్చిపోయిన విషయం ఆయన పక్కన కూర్చున్నటువంటి ఆయన జనరల్ బయటకు వచ్చి నా ఒళ్ళు కాలింది, ఆయన ఒళ్ళు కాలింది, ఆయన చనిపోయాడు, నాకు ఒళ్ళు కాయాలతో నేను బయటకు వచ్చానని కళ్ళ ముందు సాక్ష్యం కనిపిస్తున్నా మేము నమ్మం. దానికి సాక్ష్యం లేదు. ఆ రోజు విమానం వెళ్ళలేదు, ఆ రోజు ఈయన కనిపించలేదు. ఎంతకాలం ఈ అబద్ధాల మిషన్ నడిపిస్తున్నారు నాకు అర్థం కాలే. మొన్న వాళ్ళ కుటుంబం నుంచి స్టేట్మెంట్ ఇచ్చారు, ఇక ఆబ్జెండర్ బాబు అని. దయవుంచి జపాన్లో ఉన్నటువంటి రెంకోజియాల నుంచి తీసుకురండి ఆయన అస్థికలను. జవహర్లాల్ నెహ్రూ ఏమని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏం చెప్పాడు చెప్తాను మీకు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏం చెప్పాడు? ఫాదర్ ఆఫ్ ది నేషన్ గాంధీ గారిని జాతిపితని పిలిచింది సుభాష్ చంద్రబోస్. స్వాతంత్రాన్ని తీసుకొచ్చి గాంధీ మహాత్ముడి పాదాల ముందు పెడతానని చెప్పాడు. ఆయన సైన్యంలో ఒక దళం పేరు గాంధీ దళం, ఇంకో దళం పేరు నెహ్రూ దళం. ఆయన పోటీ చేయకపోతే ఈయన అధ్యక్షుడయ్యాడు. ఎంత స్నేహం వాళ్ళిద్దరికి మధ్య. ఆ తర్వాత పిలిచి నువ్వు ప్లానింగ్ కమిషన్కి ఈ పార్టీలో ఉండంటే నేను ఉంటాను, శుభ్రంగా ఉన్నాడు. నేను అధ్యక్షుడు అంతకుముందు అనుకోలేదు నెహ్రూ. మామూలుగా వాళ్ళు కోఆర్డినల్ రిలేషన్స్. వాళ్ళిద్దరు కూడా చాలా నియరెస్ట్ పీపుల్. కానీ అటువంటి నియరెస్ట్ పీపుల్ అయ్యుండి కూడా జవహర్లాల్ నెహ్రూ చెప్పాడు ఈయన హిట్లర్తో చేయగలిపాడు, జపాన్తో చేయగలిపాడు. ఆ జపాన్తో చేయగలిపి వస్తున్నాడంటే నెహ్రూకి ఫ్యాసిజం గిట్టదు అసలు. నెహ్రూకి అసలు హిట్లర్కి వ్యతిరేకంగా మనం ఎక్కడ ఇబ్బంది పెడతామనే ఫీలింగ్ ఉంది. గాంధీ గారు క్విట్ ఇండియా మూవ్మెంట్ స్టార్ట్ చేస్తుంటే కూడా చాలా సఫర్ అయ్యాడు. కానీ గాంధీ చెప్పిన రూట్లోనే వచ్చాడు. ఎందుకంటే గాంధీ ముందర చెప్పాడు, ఓకే నిన్ను సపోర్ట్ చేస్తాం, కానీ మాకు ఇండిపెండెన్సీ నీ పక్కన కూర్చొని మాట్లాడతాం, కానీ నీ బానిసల్లో మమ్మల్ని పెట్టులు తీసుకుని రమ్మాలని చెప్పవు. లేదు మీరు యుద్ధం చేయండి తర్వాత మీ గురించి అంటే అప్పుడు చెప్పి నెగోషియేట్ చేసి చివరికి క్విట్ ఇండియా మూవ్మెంట్ స్టార్ట్ చేస్తే అక్కడ సుభాష్ చంద్రబోస్ ఏడ్చాడు. ఈయన ఉద్యమం స్టార్ట్ చేస్తాడని తెలిస్తే నేను ఇంట్లో ఇక్కడ పారిపోయి వచ్చేవాడిని కాదు, నేను ఉండాలి ఇప్పుడు గాంధీ గారి పక్కన. చరిత్ర చెప్తున్నాను నేను ఆధారాలు ఎక్కడ ఒక చిన్న తలకట్టు మాట్లాడండి, కథలు చెప్పే మనిషిని కాదు. నెహ్రూ గారు క్విట్ ఇండియా ఎవడో రాశాడు. ఎన్నిసార్లు 10 ఏళ్ళు జైల్లో ఉన్నాడంటే అటు ఇటుగా నెహ్రూ గారు. 10 సంవత్సరాలు జైల్లో ఉన్నటువంటి మనిషిని ఒక్కరోజు జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళు, ఒక్క ధర్నా చేయనటువంటి వాళ్ళు, ముస్లింలు నరకడం తప్పితే వేరే ఆలోచన చేయనటువంటి వాళ్ళు, ఇండిపెండెన్స్ వచ్చేదాకా తర్వాత కూడా స్వాతంత్ర పోరాటంలో లేనటువంటి వాళ్ళు, దేశం జెండాను ఒప్పుకోలేదు, రాజ్యాంగాన్ని ఒప్పుకోలేదు. ఇప్పుడు వీళ్ళు నెహ్రూ దేశభక్తుడుగా చెప్తున్నారు. నీకున్న అర్హత ఏంటి చెప్పడానికి? నువ్వు ఓడవరా భయ్, నీ ఎవరు అసలు అడుగుతున్నాను నేను, నీకున్న మారల్ రైట్ ఏంటి అసలు మాట్లాడడానికి? సుభాష్ చంద్రబోసు అక్కడ జపాన్ మద్దతుతోటి సుభాష్ చంద్రబోస్ సైన్యం వస్తోందని చెప్పినప్పుడు నెహ్రూ చెప్పాడు, నేను బ్రిటిష్ సైన్యానికి నాయకత్వం వహించి ఎదుర్కొంటాను, ఫ్యాసిజాన్ని భారతదేశం రానివ్వనని చెప్పాడు. కానీ జపాన్ ఓడిపోయింది, సుభాష్ చంద్రబోస్ చనిపోయాడు. భారతదేశంలో క్విట్ ఇండియా ఉద్యమంలో నేను జైలుకి వెళ్ళాడు. ఆ తర్వాత పరిణామాల్లో సుభాష్ చంద్రబోస్ యొక్క సైనికులు పట్టుబడినప్పుడు వాళ్ళని ఎర్రకోటలో ఒక హిందూ, ఒక సిక్కు, ఒక ముస్లిం, ఎంత గొప్ప చరిత్ర చూడండి మంది.
వీళ్ళంతా మందే అంటారు దేశం. షానవాజ్ ఖాన్, తర్వాత ప్రేమ్ సింగ్ దిల్లాను, ఇంకోళ్ళు బక్ష్ ఎవరు అది చెప్తాను నేను. ముగ్గురు హీరోస్ వాళ్ళు. రెడ్ ఫోర్ట్ ట్రయల్స్ ఎర్రకోటలో విచారణ జరుగుతుంటే నెహ్రూ గారు గోడకు తగిలించినటువంటి నల్లకోట తీసుకుని వాళ్ళ తరఫున బాధించడానికి వెళ్ళాడు. వాళ్ళకి శిక్షలు పడడానికి వీల్లేదు. ఆ మనిషి యుద్ధం చేస్తానంటే ఆ మనిషి వీళ్ళకి శిక్షలు పడడానికి వీల్లేదు. వాళ్ళకి సూత్రాలే ప్రాతిపదిక, ఆశయాలే ప్రాతిపదిక, ఆదర్శాలే ప్రాతిపదిక. నీకులాగా వ్యక్తిగతమైనటువంటి స్వార్థం. మరి గాంధీ గారు చాలా అప్రజాస్వామిక. మరి బండి సంజయ్ని ఎందుకు తీశారమ్మా? తీసేసి కిషన్ రెడ్డి ఎందుకు పెట్టారు? పార్టీలో అభిప్రాయ సేకరణ చేశారు మీరు? మీకు ఏం మోరల్ రైట్ ఉంది మాట్లాడుతున్నారు? ఆ చరిత్ర ఈజీగా మాట్లాడేస్తారు కదా చరిత్ర గురించి. మీరు గ్రేటెస్ట్ హీరోస్ గురించి చాలా ఈజీగా వాళ్ళని విల్లిఫై చేస్తున్నారు. వాళ్ళు దుర్మార్గులు అన్నట్టుగా, వాళ్ళు పనికిరాని వాళ్ళు అన్నట్టుగా. వాళ్ళ ఏంటి బ్రిటిష్ వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళ చెప్పులు మోసుకుంటూ తిరిగారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ ఏమో క్విట్ ఇండియాలో అరెస్ట్ అయిన వాళ్ళని ఏ విధంగా వాళ్ళని ఎదుర్కోవాలో, వాళ్ళని హింసలు పెట్టాలో, వాళ్ళని ఏ విధంగా డీల్ చేయాలో బ్రిటిష్ వాళ్ళకి ఉత్తరాలు రాసినటువంటి మనిషి ఇప్పుడు కూర్చుని బ్రిటిష్ వాళ్ళ సిస్టమ్ అంతా కూడా నెహ్రూ గారు కొనసాగించాలనుకుంటే ఇన్నాళ్ళకి జాతీయవాదం అదేదో దండం దొరికిందట, ఇంకేదో దొరికిందట, మాకు తెలియదు ఇవన్నీ. మీరు చెప్తున్నారండి. నేను వెళ్ళాను నెహ్రూ గారి సమాధి దగ్గరికి. మీరు కూడా వెళ్ళండి, ఎప్పుడైనా వెళ్తే ఢిల్లీలో ఉంటుంది. నేను వెళ్ళాం, షాక్ అయ్యాను. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఒక శిలాఫలకం ఇంత పొడుగు దాని మీద రాశారు, నెహ్రూ గారికి పెద్దగా మత విశ్వాసాలు లేవు, అలాగని లేకుండా లేవు. చాలా ఆశ్చర్యం. ఆయన విధానం చదివి నేను షాక్ అయిపోయాను. ప్రాచీనమైనటువంటి పనికిరానటువంటి విషయాలను నేను కొనసాగించాలని అనుకోవట్లేదు, కానీ ప్రాచీనతతో నా సంబంధాన్ని నేను తెంపుకోవాలనుకోవట్లేదు. ఈ మహత్తరమైనటువంటి దానికి నేను వారసుని, నేను కొనసాగిస్తాను దీన్ని అని చెప్పాడు. ఇదంతా ఏదో జయభారత్ మాట్లాడుతూ ఉంటుంది అది చెప్పాడు. అక్కడ నెహ్రూ గారి సమాధి దగ్గర రాశారు. నేను ఆ తర్వాత ఆయన నిజంగా ఏం రాశాడు ఆయన విల్లు కూడా చదివాను. అది ఇంకొంచెం ఇంకా వివరంగా ఉంది. నేను ఎక్కడ చనిపోయినా నా శరీరాన్ని మీరు అగ్ని సంస్కారం చేసిన తర్వాత అస్థికలు తీసుకొచ్చి కొంత అస్థికల్ని గంగానదిలో కలపండి అని చెప్పి గంగానది గురించి ఇంత రాశాడు పేజీ. నాకేమి మత విశ్వాసాలు దాన్ని బట్టి ముక్తి అది కాదు. గంగానది అండి నా యొక్క ప్రాణం, నా ఊపిరిలో భాగం. గంగా యమునల ఒడ్డున పెరిగాను నేను. గంగా యమునను చూస్తూ ప్రాచీనమైనటువంటి మన మహనీయులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ వారసత్వం తలుచుకుంటూ పెరిగాను. అంచేత నా అస్థికల్లో కొంత భాగాన్ని గంగానదిలో కలవనివ్వండి. మిగతా అస్థికల్ని మీరేమనుకోకండి, ఒక ఏరోప్లేన్ కానీ ఒక హెలికాప్టర్ కానీ తీసుకుని దేశంలో పంట పొలాల్లో అక్కడక్కడ జల్లించండి. దీంట్లో కూడా మత విశ్వాసాలు లేదు. ఎందుకంటే ఈ మట్టిని ప్రేమించండి. ఈ మట్టిలో కలిసిపోవాలి, ఈ మట్టిలో మొలకెత్తాలి. భారతదేశం యొక్క పుత్రుడిని నేను అని చెప్పాడు. నేను చదివి షాక్తో ఉండిపోయాను. ఏం మాట్లాడలేదు, ఏం ప్రేమ. అటువంటి మనిషిని నువ్వు హిందువా కాదా చెప్తున్నావు, దేశభక్తుడా కాదా చెప్తున్నావు, మంచోడా చెడ్డోడా చెప్తున్నావు, ద్రోహ కాదా చెప్తున్నావు. విదేశాలని పట్టుకునేది 10 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. నువ్వు కనీసం లాంటి దెబ్బతిల్లే. గాంధీ గారు భారీ జైల్లో చచ్చిపోయింది. వీళ్ళు గాంధీ గారి గురించి చెప్తారు కబుర్లని కూడా. దుర్మార్గులు. ఎటువంటి మాట్లాడి ట్రిస్ట్ విత్ డిస్టినీ చదవండి మీరు ఎప్పుడైనా ఉంటే. ఆయన స్వాతంత్రం వస్తున్నప్పుడు చేస్తున్నటువంటి ప్రసంగాన్ని సుప్రసిద్ధమైన ప్రపంచ సాహిత్యంలో ఆ ట్రస్ట్ విత్ డెస్టినీ అనేటువంటిది విధితో మా యొక్క సమావేశం అనేది అద్భుతమైన భావస్ఫోరకమైన కవితాత్మకమైనటువంటి ప్రసంగం. గాంధీ గారు చచ్చిపోయినప్పుడు ఏం మాట్లాడాడు? ఓ జ్యోతి వెళ్ళిపోయింది అనేది మన జయభారత్ సాహిత్యంలో కనిపిస్తుంది మన జీవితాల నుంచి.
శాశ్వతంగా వెళ్ళిపోయింది. బాపు అని మనం వెళ్ళి ఆయన సలహా అడగలేము. కానీ మానవజాతి చరిత్రలో ఈ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఎంత గొప్పగా ఉంటుందంటే ఇన్స్పైరింగ్గా ఆయన చెప్పింది. ఏదో అవ్యక్తమైనది ఆయన కళ్ళలో కనిపించింది అనే మాట నేను మొన్న దీంట్లో రాశాను. ఒక గాలిలో వచ్చాడు. ఏం మాటలండి అసలు భారతదేశం గురించి, గాంధీ గురించి ఆయన చెప్పినట్టు ఆవిడ చెప్పాలనిపించింది నాకు. చాలా బాగా చెప్పాడు. అప్పట్లో నెహ్రూ అని గాంధీ అనే బుక్ చదివాను నేను. తర్వాత దొరకలేదు నాకు. మొన్న ఎక్కడో నెట్లో ప్రింట్ తీశారు. ఎప్పుడో 30 ఏళ్ళ కింద చదివిన బుక్ ఒకసారి దొరికితే బాగుండను. ఏమి మాటలవి, ఏమి రైటింగ్ అసలు అది. ఇది అన్నోన్ ఈజ్ గ్లేరింగ్ ఫ్రమ్ హిజ్ ఐస్ అని అవ్యక్తమైనది ఏదో ఆయన కళ్ళలోంచి మమ్మల్ని పలకరించింది. ఏం మాటలవి అసలు. అది ఏమన్నా కవిత్వం అనాలా, దార్శనికత అనాలా? ఎంత అద్భుతాలు ఈ మాటలన్నీ కూడా. అలాంటి ఎన్నో మాటలు. ఆనకట్టల దగ్గరికి వెళ్ళి ఈ దేవాలయాలని చెప్పాడు. ఆనకట్టలు కట్టించాడు. ఎంతగా ప్రేమించాడు ప్రజల్ని, ఎంత గొప్పకున్నాడు. నేను ఒక కవిత చదువుతాను, నాది కాదు, బాలగంగాధర తిలక్ రాసింది. నేను రాత్రి నిద్రపోలేదు. నాకు రాత్రి నెహ్రూ గుర్తొచ్చాడు. నాకు రాత్రి దుఃఖం కలిగింది నెహ్రూ గురించి తలుచుకుని. ఒక కవిత్వం నన్ను వెంటాడింది. ఆ కవిత నెహ్రూ చచ్చిపోయినప్పుడు బాలగంగాధర తిలక్ రాసింది. బాలగంగాధర తిలక్ పేరు విన్నారా? కొంపదీసి బాలగంగాధర తిలక్ అంటే మన స్వాతంత్ర పోరాట నాయకుడు కాదు, మన తెలుగు కవి. ఆయన వేరు ఈయన వేరు. మళ్ళీ అలా కూడా చెప్పాలి. బాలగంగాధర తిలక్ది చాలా ప్రఖ్యాతమైనటువంటి పుస్తకం అమృతం కురిసిన రాత్రి అనేది. దాంట్లో నెహ్రూ గారి గురించి, బహుశా ఆయన చచ్చిపోయినప్పుడు ఈ మాటలు నెహ్రూ గారి గురించి ఆయన రాశాడు. ఈవేళ పువ్వులన్నీ వాడిపోయిన రోజు, ఏకాంతంలో భూమి ధ్రువగళాలెత్తి ఏడ్చిన రోజు. ఈవేళ పువ్వులన్నీ వాడిపోయిన రోజు, ఏకాంతంలో భూమి ధ్రువగళాలెత్తి ఏడ్చిన రోజు. తెల్లని పావురం ఎండలో సొమ్మసిల్లిపోయింది. తల్లి లేని పిల్లల్ని నీడలోకి పిలిచేవాళ్ళు లేరు. తల్లి లేని పిల్లల్ని నీడలోకి పిలిచేవాళ్ళు లేరు. సముద్రం మధ్యలో ఓడలో దిక్సూచి పనిచేయడం లేదు. సర్వజనావళికి సముద్రం మధ్యలో అంటే దేశం, అప్పుడు ఆయన చనిపోయినప్పుడు ఉన్న పరిస్థితి చెప్తున్నాడు ఆయన. సడన్గా దిక్సూచి లేకపోతే దిక్కు చుక్కాలు లేకపోతే వెళ్ళిపోతుంది ఎటో. సముద్రం మధ్యలో ఓడలో దిక్సూచి పనిచేయడం లేదు. సర్వజనావళికి యాత్రాపథంలో సైన్ పోస్ట్ కూలిపోయింది. చరిత్ర మిట్ట మధ్యాహ్నంలో, చరిత్ర తాలూకు మిట్ట మధ్యాహ్నం ఎండ గట్టిగా ఉందన్నమాట. చరిత్ర మిట్ట మధ్యాహ్నంలో చలివేంద్రం కనబట్టలేదు. అంటే మంచినీళ్ళు, చల్లటి మంచినీళ్ళు ఇచ్చేటువంటి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా బాధితులకి, దుఃఖితులకి ఎందరికో నెహ్రూ అండగా ఉన్నాడు. అందుకని ఆ మాట రాశారు. చరిత్ర బిట్ట మధ్యాహ్నంలో చలివేంద్ర కనపడడం లేదు. నాగరికత నగరం మధ్య నడి రోడ్డు మీద మూర్చపోయింది. అన్ని విధాలా చెడ్డ రోజని అన్ని పంచాంగాలు ఒప్పుకున్నాయి. స్విన్న నయనం, స్విన్న నయనం అంటే చెమ్మగిలిన నయనం. చిన్న హృదయం అంటే ముక్కలైనటువంటి హృదయం నేటి చిహ్నంగా నిలిచిపోయాయి. స్విన్న నయనం, చిన్న హృదయం నేటి చిహ్నంగా నిలిచిపోయాయి. 5 ఖండాల జిజ్ఞాసువులు ఆలోచనాంధకారంలో చిక్కున్నారు. అఖండ కాలనీల కూలంకష, కాలనీ అంటే వలసలు అని, అంటే సామ్రాజ్యవాదులేక వలస దేశాలు అని. అఖండ కాలనీల కూలంకష పొంగి అందమైన పట్టణాన్ని ముంచివేసింది. ఆకాశ ద్వారంలో అతనికి స్వాగత తోరణం కట్టారు. రణంలో, మరణంలో అజేయుడైన ఈ వ్యక్తి అమరుడన్నారు. రణంలో, మరణంలో అజేయుడైన ఈ వ్యక్తి అమరుడన్నారు. అవనత మస్తకాలలో అశేష ప్రజానీకం వస్తువులు తర్పణం చేశారు. అజరామరమైన అతని వాణి తరతరాలు వింటారు, కళ్ళు కంటారు. ఏ మనిషిని ఈ భూప్రపంచం, ఆ రోజు ప్రపంచం, భారతదేశం ఎంతగా ప్రేమించిందో ఆ మనిషిని ద్వేషించడం ఎలా సాధ్యమవుతుందో నాకు అసలు ఆశ్చర్యంగా ఉంది. చరిత్ర ఎంత తిరగబడుతుందా అని. ఆ రోజు అంటున్నాడు తిలక్, అతని వాడిని తరతరాలు వింటారండి. ఎవరు వింటలేదు దురదృష్టవశాత్తు. ఇంకో మాట, అంబేద్కర్ చనిపోయినప్పుడు కూడా చాలా గొప్ప మాటలు చెప్పాడు నెహ్రూ. అది మనం చూసాం గతంలో. దాన్ని కూడా ఎప్పుడైనా తలుచుకుందాం, ఇప్పుడు నేను మాట్లాడలేదు. అజరామరమైన అతని వాణి తరతరాలు వింటారు, కళ్ళు కంటారు.
ఇప్పుడు మరొక ఇది రాస్తున్నాడు. ఈ హఠాత్ పరిణామంలో ఎంత అర్థవిహీనమైపోయింది సర్వం. ఎంతగా కుంగి కోయని విలపించింది నా హృదయం. ఎవరు చెప్పు ఇంతటి దాకా ఈ భూవలయం మీద ఇంత హుందాగా, ఇంత అందంగా, ఇంత గర్వంగా తిరిగిన మనిషి ఎవరు చెప్పు ఈ విశాల గగనం మీద, ఈ దిక్కు నుండి ఆ దిక్కుకు ఇంత అర్థవంతంగా ఆగామి మానవ సంతతికి ఆదర్శంగా స్వర్ణాక్షర సంకేతాన్ని రచించిన మనీషి ఎవరు చెప్పు ఈ ప్రపంచ చరిత్ర తలుపు తట్టి లోపలి చీకటిలో గదిలో మూలుగులు వినవచ్చే ఎదలో ఆశా కర్పూర దీపాన్ని వెలిగించిన నవీన రాజర్షి జవహర్. 45 కోట్ల జనుల ప్రియతమ నాయకుడా, 45 కోట్ల జనుల ప్రియతమ నాయకుడా, నీవు లేవనే తలపు రానివ్వలేకపోతున్నాను. నిద్దమైన ఈ నిలువటద్దం, నిద్దమైన అంటే చాలా నున్నని అని, నిద్దమైన ఈ నిలువటద్దం మీద పగులు చూడలేకపోతున్నాను. ఆయన బహుశా అద్దం అని చెప్తున్నది నెహ్రూ గురించి అనుకుంటున్నాను, అది పగిలిపోయింది. లేకపోతే చరిత్ర గురించి చెప్తున్నాడు, దేశం గురించి చెప్తున్నాడు. నిద్దమైన ఈ నిలువుటద్దం మీద పగులు చూడలేకపోతున్నాను. ఈ దేశంలో ఏ హృదయ ద్వారం తెరిచినా సాలోచనగా, జాలిగా, గంభీరంగా నిలబడే నువ్వు, సాలోచనగా, జాలిగా, గంభీరంగా నిలబడే నువ్వు, ఈ దేశంలో ఏ దారి మలుపు తిరిగినా అక్కడ నీ పదాంకం, నువ్వు కట్టిన ఇల్లు, ధైర్యం గొలిపే నీ చిరునవ్వు. ఎలాగా నీ స్మృతి నుండి పారిపోగలను, ఈ దుఃఖాన్ని మరచిపోగలను? మానవోత్తముడవు, మేరునగ ధీరుడవు, అకుంఠిత దీక్షితుడవు, అప్పుడే ఎలాగ విడిచిపోయావయ్యా? అసంపూర్ణ చిత్రాన్ని వదిలి, అనిబద్ధ మాలికని వదిలి ఎలాగ కనుగిలికి తెరదొలగించి నిశ్శబ్దంగా నిష్క్రమించావు? దిగ్భ్రాంతమైన దేశాన్ని విడిచి దీన మానవాళిని మరచి. ఇక్కడ దాకా ఒక దృశ్యం. మరొక దృశ్యం చెప్తున్నాడు. ఆ తోటలో పువ్వులు ఎప్పుడూ పూస్తాయి. అక్కడ నిత్య వసంతం గడచిన శిశిరాన్ని తలుచుకుని గజగజ వణకదా చెట్టు. అతడు నిత్య యౌవనుడు. వర్తమానం పదునైన కత్తి దానిని ఒత్తి చీకటి మొదళ్ళు కోస్తాడు. చీకటి మొదళ్ళని వర్తమానంతో కోస్తాడు ఆయన. భూతకాలం నూనెలో తడిపిన ఒత్తి, భూతకాలం పాస్ట్ టెన్స్ యొక్క దాంట్లో ఆ నూనెలో ఒత్తిని తడిపాడు. దాన్ని మెదిపి, దీపాన్ని మెదపడం అనేది చాలామంది తెలియదు, ఆ ఒత్తిని మెదుపుతాడు. మెదిపి భవిష్యత్ దీపాన్ని వెలిగిస్తాడు. భూతకాలం అనేటువంటి దాన్ని నూనెలో తడిపి ఒత్తి దాన్ని మెదిపి భవిష్యత్ దీపాన్ని వెలిగిస్తున్నాడు. వర్తమానం అనేటువంటి కత్తితో చీకటి మొదలను కోస్తున్నాడు. చారిత్రక దృక్పథం అతని శక్తి. సమ్యక్ సిద్ధాంత రథ్య మీద రథాన్ని నడిపిస్తాడు. చరణ్మౌఢ్య క్రూరమృగాల సంకులారణ్యంలో సహేతుక సాహసం కవచంగా ధరించిన ఆఖ్యాటకుడు అంటే వేటగాడు. సహేతుక సాహసం, రీజనబుల్ బ్రేవరీ అన్నమాట. సహేతుక సాహసం కవచంగా ధరించినటువంటి ఆఖ్యాటకుడు. చలజీవన దైనందిన కోలాహల పాంసు పరాగంలో, పాంసు అంటే ధూళి దుమ్ము వస్తున్నటువంటి బయట డైలీ యాక్టివిటీ. చలజీవన దైనందిన కోలాహల పాంసు పరాగంలో తనలో తానొక ఏకాంత సౌందర్యం రచించుకున్న స్వాప్నికుడు. బయట డైలీ యాక్టివిటీ, దుమ్ము గొడవల మధ్యలో ఆయన లోపల తనలో తానొక ఏకాంత సౌందర్యం రచించున్న స్వాప్నికుడు. ఈ మాటల్ని తర్వాత తిలక్కే రాశారు అందరూ. ఈ మాటలు తిలక్కే వర్తిస్తాయని ఆయన
ఆయన చనిపోయినప్పుడు ఆయన గురించి రాసినప్పుడు ఎవడు ప్రతి ఒక్కరు ఈ మాట రాశాడు, తనలో తాను ఒక ఏకాత్వం. కానీ ఆయన నెహ్రూకి రాశాడు. చలజీవన దైనందిన కోలాహల పావుస్సు పరాగంలో తనలో తాను ఒక ఏకాంత సౌందర్యం రచించుకున్న స్వాప్రికుడు అలా వివేకానంద రవీంద్ర మహాత్ముల త్రివిధ పథగామి. వివేకానందుడు, రవీంద్రనాథ్ ఠాగూర్, గాంధీ మహాత్ముడు ఈ ముగ్గురు యొక్క రూట్లను కలిపి నడిచాడు. కలిపి ఆ మూడు దారులను అలా వివేకానంద రవీంద్ర మహాత్ముల త్రివిధ పథగామి. అనిదంపూర్వ అంటే అద్భుతమైనటువంటి, అపూర్వమైనటువంటి అనిదంపూర్వ వసుధైక కౌటుంబికుడు, ప్రపంచమంతటి కుటుంబం ఆయనకి, మహానాయకుడు. లాస్ట్ లైన్స్ ఇవి వేరే టోన్లో రాశాడు. ఈ మాటలు నన్ను చాలా వెంటాడినాయి. ప్రిన్స్ చార్మింగ్ డార్లింగ్ ఆఫ్ ది మిలియన్స్ వెళ్ళిపోతున్నాడు, దానివ్వండి. ప్రిన్స్ చార్మింగ్ డార్లింగ్ ఆఫ్ ది మిలియన్స్ వెళ్ళిపోతున్నాడు, దారినివ్వండి. స్వప్న శారికలు అతని శిరస్సు చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. శారికలు అంటే గోరువంకలు, అతని తల చుట్టూ తిరుగుతున్నాయంట అవి, స్వప్నాల యొక్క శారికలు. ప్రిన్స్ చార్మింగ్ డార్లింగ్ ఆఫ్ ది మిలియన్స్ వెళ్ళిపోతున్నాడు, దారి ఇవ్వండి. స్వప్న శారికలు అతని శిరస్సు చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. మనవాడు జవహరుడు భారత భూషణుడు కదిలిపోతున్నాడు, కన్నీరు విడవకండి. కోటి 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 ఎదల గులాబీలు అతని పాదాలు ముద్దిడుతున్నాయి. హృదయాలు అవన్నీ, గులాబీలు కాదు. కోటి కోటి ఎదల గులాబీలు అతని పాదాలు ముద్దిడుతున్నాయి. ప్రియదర్శనుడు నెహ్రూ పండితుడు శాశ్వత నిద్రపోతున్నాడు, సద్దు చేయకండి. ఆఖరి మాట ఇది రాశాడు. విధుర వసుమతి మౌన విషాద గీతం ఆలపిస్తున్నది. వసుమతి అంటే భూమి, విధుర అంటే వైధవ్యం పొందిన, లేకపోతే ఎడబాటు పొందిన. విధుర వసుమతి మౌన విషాద గీతం ఆలపిస్తుంది. మీరు చప్పుడు చేయకండి. నేను అనుకుంటున్నాను తెలుగు భాషలో వచ్చింది, కానీ చాలా గ్రేటెస్ట్ ఎలిజీ నెహ్రూ గురించి వచ్చినటువంటిది. ప్రిన్స్ చార్మింగ్ డార్లింగ్ ఆఫ్ ద మిలియన్స్ వెళ్ళిపోతున్నాడు అనే మాట నన్ను దశాబ్దాలు వెంటాడింది. చాలా అద్భుతమైనటువంటి మాటల్లో ఆయన చెప్పాడు. ఈరోజు నేను ఒక ప్రతిజ్ఞ తీసుకుందామని అనుకుంటున్నాను. మీరు అంతగా ద్వేషిస్తున్నారంటే, మీరు అంతగా విలన చేశారంటే బాగానే గుర్తుపట్టారు. ఏ నెహ్రూని మీరు ద్వేషిస్తున్నారో, ఏ నెహ్రూ మీద మీరు చెడు ప్రచారం చేస్తారో, నెహ్రూని పతాకంగా ఎత్తిపట్టుకుంటాను నేను. ఆయన చెప్పినటువంటి ఆదర్శాలు కట్టుబడతాం. మతోన్మాదం గురించి ఎవరైనా చెగెత్తితే ఖచ్చితంగా చివరి శ్వాస వరకు పోరాడతాం. భారత మాత అంటే భారత ప్రజలే అని చెప్తాం. ఎవరు దుర్గాదేవుల సింహం పట్టుకున్నటువంటి మన మనిషి కాదు, ప్రజలే. ఆ మాట చెప్పాడు. భారతదేశం అంటే భారత ప్రజలు, భారత ప్రజల యొక్క సాంఘిక రాజకీయ ఆర్థిక న్యాయం, భారత ప్రజల యొక్క అభివృద్ధి. భారత ప్రజలు జీవిస్తే ఎవరు కూడా చచ్చిపోరు. భారతదేశం జీవిస్తే ఎవడు చచ్చిపోడు, కానీ భారతదేశం చచ్చిపోతే ఎవడు బతుకున్నాడు. కానీ నెహ్రూ చెప్పినటువంటి ప్రమాదం ఇవాళ వచ్చింది. భారతదేశం మనుగడకి ముప్పు తెచ్చేటువంటి పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చారని చెప్తున్నాను నేను. ఇవాళ ఎంత దారుణమైన పరిస్థితి అంటే, భూమి మీద పుట్టినటువంటి ఒక మహానుభావుల్లో ఈ భూమి మీద గఫర్ ఖాన్ అనేటువంటి పుట్టలేదు నాకు తెలుసు. గాంధీ గారితో పోల్చదగినటువంటి మనిషి, యేసుక్రీస్తుతో పోల్చదగినటువంటి గఫర్ ఖాన్. ఆయన భవనం పేరు పెట్టుకున్నాం మనం. మొన్న ఒక కార్యక్రమానికి ఇక్కడ ఈ కాలనీలో మేము పాంప్లెట్లు పంచితే 2008లో పెట్టాం ఈ ఆఫీసు, 2024. ఇప్పుడు వెళ్ళలేదు ఈ మాట. గఫర్ ఖాన్ పేరు ఎందుకు పెట్టారు అడిగారు ఫస్ట్ టైం. గఫర్ ఖాన్ ఎవడో తెలియదు, కారణంగానే గెలిచిపోయింది. ఇప్పుడు అలా వెళ్ళే దేశం ఎలా తగలటని చెప్తున్నాడు నేను. ఇవాళ దేశంలో ఎవడ త్యాగం చేశాడు అక్కర్లేదు, ఎవడ ఏం చేశాడు అక్కర్లేదు. ప్రజల మధ్య వాడు మనం అనేటువంటి ద్వేషాన్ని ఊరికొస్తూ ఉన్నారు. నేను గఫర్ ఖాన్ భవన్లో నిలబడి, నెహ్రూ గారు చచ్చిపోయినప్పుడు గఫర్ ఖాన్ వచ్చి ఓదార్చాడు దేశ ప్రజల్ని, ఇందిరాగాంధీని, అందరినీ కూడా. అటువంటి మహానాయకుడు జయంతి రోజు నేను చెప్తున్నాను, ఆయనకి ప్రాణప్రదమైనటువంటి ఆశయం తీసుకుని ఈరోజు చాలా సీరియస్ తీసుకోవాలి విషయాల్ని. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మీరు మామూలుగా ఏదో మీటింగ్ రావడం గొప్ప అనుకుంటే కుదరదు. టైం కావాలి, అటెన్షన్ కావాలి, రెస్పాన్సిబిలిటీ కావాలి. బాధగా పడి కంప్లైంట్లు పెట్టుకుంటూ కూర్చోవడం కాదు, ఏదో వచ్చి వెళ్ళిపోతే చాలని అనుకుంటే కాదు.
ఇవాళ హిందూ ముస్లిం ఐక్యత అనేటువంటి నినాదమే ప్రమాదంలో పడిందని అనుకున్నాను. నేను స్వామి గారు నిన్న మాట్లాడుకున్నప్పుడు అది చెప్తే వినే పరిస్థితి కూడా తగ్గిపోతుందని. దౌర్భాగ్యం ఏంటంటే ముస్లిమ్స్ ఇంకా వెనక్కి ముడుచుకుంటారు. అది కూడా చెప్పాడు నెహ్రూ గారు. 20 ఏళ్ళు వెనకబడ్డారు. ఇవాళ 70 ఏళ్ళు వెనకబడ్డారు, 90 ఏళ్ళు వెనకబడుతున్నారు. ఆయన ముస్లిమ్స్ని తనతో కలిసి తీసుకెళ్ళడానికి ట్రావెల్ చేయడానికి ట్రై చేశాడు, ప్రేమించాడు, వాళ్ళతో కలిసి నడిచాడు, వాళ్ళ ఎంతమందితో వ్యక్తిగత సంబంధాలు మెయింటైన్ చేశాడు. ఇవాళ ఆయన నిర్మించినటువంటి జనరేషన్ పత్రం అయింది. ఇవాళ మనం వాళ్ళు ఇటు వీళ్ళు అటు వెళ్ళిపోతున్నారు. ఇంత తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుచేత ఇది ఛాలెంజ్ని ఎట్లా తీసుకుందాం? ఒక్క మనిషి కూడా ఉండడు శాంతి కాముకుడికి సమాజంలో స్థానం లేదు. ఆ విషయం తెలుసుకుంటూ నువ్వు పనిచేయాలని గాంధీ గారు చెప్పాడు. అలా పనిచేసాడు, అలా చచ్చిపోయాడు. అలా పనిచేసి చచ్చిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చాలా బాధ ఆవేదన ఉన్నప్పటికీ కూడా నేను ఈ సబ్జెక్ట్ ఇక్కడ ఆప్ చేస్తున్నాను. మీరు ఇచ్చిన టైంకి ప్రతి ఒక్క మనిషికి చెప్తాను, మీరు ఇచ్చిన టైంకి 10 రెట్లు ఎక్కువ టైం ఇవ్వండి. మీ పిల్లలు మీ బాధ్యతలు చెప్పొద్దు. కుటుంబం వీళ్ళు పోతే పోని, బంధువులు స్నేహితులు కాదనుకొని ప్రపంచమంతా కూడా ఎదురు నిలబడి అదే కదా పాడాం మనం. ఈ పరిస్థితిని మార్చమని నేను కోరుకుంటూ, నేను ఇంకా చెప్పాలంటే చాలా సబ్జెక్ట్ని ఆపేశాను. ఇందుకు సమయం సరిపోలేదు కాబట్టి. వాస్తవంగా నెహ్రూ గురించి ఒక సమగ్రమైనటువంటి కార్యక్రమం చేయాలి. సచ్ ఎ హీరో, వన్ ఆఫ్ మై హీరో, గ్రేటెస్ట్ హీరో ఆయన. నేను ఐ విల్ నాట్ లెట్ హిమ్ డౌన్. ఆయన కింద పండమని ఒకటి ఇప్పుడు తేడాగా మాట్లాడేవాను. బ్లడ్ బాగా అవుతుంది. అసత్యం కళ్ళ ముందు డ్యాన్స్ చేస్తుంటే చూస్తూ కూర్చోవడం. అమర్ రహే జవహర్లాల్ నెహ్రూ, అమర్ రహే జవహర్లాల్ నెహ్రూ, వర్ధిల్లాలి హిందూ ముస్లిం ఐక్యత. జై హో జై హో, జై హో జై హో, జై భారత్. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.